ముందు భాగంలో స్థూలకర్ణుడి సహాయం పొందిన శిఖండి హేమవర్మ మహారాజు ముందు తాను పురుషుడనే అని నిరూపించుకుంది. కుబేరుడి ఆదేశానుసారం స్థూలకర్ణుడు శిఖండితో ఆమె బ్రతికినంత కాలం పురుషుడిగానే జీవించవచ్చని చెప్పాడు. దుర్యోధనుడు అడగగా కౌరవ వీరులు వారి యొక్క శక్తి సామర్థ్యాల గురించి అతడికి వివరించాడు. ఇక అర్జునుడు తాను తలుచుకుంటే పరమశివుడు ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి ఒక్క క్షణంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించగలను అని ధర్మరాజుతో పలికాడు. ఆ రోజు రాత్రి ధృతరాష్ట్రుడు సంజయుడితో కలిసి తన అంతఃపురంలో జరుగుతున్న సంఘటనలను తలుచుకొని బాధపడుతుండగా వ్యాసభగవానుడు అక్కడికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయనను స్వాగతించాడు. అప్పుడు వ్యాసుడు ధృతరాష్ట్రుని వైపు తీక్షణంగా చూస్తూ, కుమారా, నీ మనసులోని ఆందోళనను గ్రహించి దానిని తొలగించడం కోసమే ఇలా వచ్చాను. నీ విచారానికి గల కారణమేమిటో చెప్పు అని అడిగాడు. దానికి ధృతరాష్ట్రుడు, మహర్షి, నా కుమారులు పాండుకుమారులు యుద్ధానికి సిద్ధపడి తమ సైన్యాలతో కురుక్షేత్రంలో మోహరించారు. అసలు ఈ యుద్ధంలో విజయం ఎవరిని వరిస్తుంది? దీనివలన ఎవరికి లాభం? నా పుత్రులు కోరుకున్నట్టుగా యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని కైవసం చేసుకుంటారా? లేదా ఆ పాండుపుత్రులు నా కుమారులను చంపి వారు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చుకుంటారా? అసలు నా పుత్రులు మరణిస్తారా అన్న ఊహే నేను భరించలేకపోతున్నాను. దీని గురించి ఆలోచించే నా మనసు రోధిస్తోంది. తండ్రి, మీరు త్రికాలగ్నులు కదా, మీకు భవిష్యత్తు గురించి తప్పక తెలిసే ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధం యొక్క పరిణామం ఎలా ఉండబోతోందో నాకు ఇప్పుడే తెలియజేయండి అంటూ అర్థించాడు. దానికి వేదవ్యాసుడు, ధృతరాష్ట్ర, భూభారాన్ని తగ్గించడం కోసం విధి పన్నిన పథకమే ఈ యుద్ధం. ఇది కేవలం కౌరవులకు పాండవులకు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న సంగ్రామం. భూమి మీద ఉన్న రాజవంశాలన్నీ ఈ యుద్ధంలో సమూలంగా నాశనం కానున్నాయి. ఈ యుద్ధంలో ఓడిన వారికి మరణం, గెలిచిన వారికి శోకం తప్ప మరేమీ మిగలదు. అయినా నువ్వు ఇప్పుడు విచారించి ఏం ప్రయోజనం కుమారా? మాట్లాడాల్సిన సమయంలో మౌనం వహించావు. నీ పుత్రులు చేస్తున్న దుర్మార్గాలన్నిటినీ చూస్తూ ఊరుకున్నావు. అదే ఇప్పుడు ఈ యుద్ధానికి అసలు కారణమయ్యింది. అయితే నువ్వు అడిగినట్టుగా నేను నీకు భవిష్యత్తు ఏంటో చెప్పలేను, కాని వర్తమానాన్ని చూడగలిగే శక్తిని ప్రసాదించగలను. నువ్వు కోరుకుంటే ఈ యుద్ధాన్ని చూసేందుకు నీకు చూపుని ప్రసాదిస్తాను అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు, తండ్రి, నేను నా పుత్రులను అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాను. కాని దుర్యోధనుడు ఎప్పుడూ అసలు నా మాట వినిపించుకునే ప్రయత్నమే చెయ్యలేదు. ఇక మీరిస్తానన్న వరం విషయానికి వస్తే, అన్నదమ్ములు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుని మరణిస్తుంటే అది చూసి తట్టుకునే శక్తి నాకు లేదు అని విచారించాడు. దానికి వ్యాసుడు, అయితే కుమారా, నేను నీకు బదులుగా సంజయునికి దివ్య దృష్టిని ప్రసాదిస్తాను. తద్వారా అతడు ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలను తెలుసుకుంటూ వాటిని యథాతథంగా నీకు వివరిస్తాడు అని అన్నాడు. దానికి ధృతరాష్ట్రుడు అంగీకరించాడు. ఇక వ్యాసుడు సంజయుని వైపు చూస్తూ, సంజయ, నీకు ఇటు పాండవులు అటు కౌరవులు రెండు పక్షాలలోని వీరులు పన్నిన వ్యూహాలు, వారి రహస్య సంభాషణలు, మనసులోని భావాలు అన్నీ తెలుస్తాయి. అంతేకాకుండా నీవు సజీవంగా ఉండగానే ఆత్మరూపంలో యుద్ధభూమిలో తిరుగుతూ అక్కడ జరుగుతున్న సంఘటనలు అన్నీ చూడగలవు. వారు ప్రయోగించే అస్త్రశస్త్రాలుగాని మాయలుగాని నిన్ను బాధించలేవు. నీమీద అవి పనిచెయ్యవు. అలాగే అక్కడ ఏర్పడిన ప్రతి చిన్న శబ్దం కూడా నీకు వినిపిస్తుంది అని అతడికి వరం ప్రసాదించి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయం రెండు పక్షాల సైన్యాలలో యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి. శంఖములు, దుందుబులు, మంగళ వాయిద్యాలు మ్రోగుచుండగా కాంచనమయ వేదికను తన రథకేతనంగా ధరించి ద్రోణుడు, సింహపు చిహ్నాన్ని కేతనంగా ధరించి అశ్వత్థామ, అరటి చెట్టు కేతనాలు శల్యుడు 3 అక్షౌహిణుల సైన్యంతో వారి వారి రథాలపై ముందుకు కదలగా, యాదవ సైన్యంలో కృతవర్మ ఏనుగుల దళంతో, వింధానువిందులు గదాయుద్ధ యోధులతో జయద్రథుడు, కత్తి యుద్ధ వీరులతో కళింగదేశపు మహారాజు భగదత్తుడు, ఇంకా గాంధార దేశాధీశుడు శకుని, సోమదత్తుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు మొదలగు సేనా నాయకులు 4 అక్షౌహిణుల సైన్యంతో వచ్చి ముందుకు వెళుతున్న ద్రోణాది వీరులతో జతకట్టారు. కాంబోజరాజు సుదక్షిణుడు, కోసలరాజు బృహద్బలుడు, మహిష్మతి పురమహారాజు నీలుడు, త్రిగర్త దేశాధీశుడు సుశర్మ, అసురవీరుడు అలంబసుడు, సాల్వ, సౌవీర,
సూరసేన మహారాజులు మరో 3 అక్షౌహిణుల సైన్యంతో కౌరవ సేనలో చేరారు. అలా అశ్వ గజ దళాలతో, వేలాది రథాలతో లక్షల మంది సైనికులు జయ జయధ్వానాలు చేస్తూ ముందుకు కదులుతుండగా భూమి కంపించి నేలపై ఉన్న ధూళి ఆకాశానికి ఎగసి మొత్తం రణభూమినే కమ్మేసింది. చీకటిని చీల్చుతూ ఉదయించే సూర్య భగవానుడిలా ఆకాశంలో చెలరేగిన ఆ నల్లటి ధూళి మధ్య నుంచి సువర్ణతాల కేతనముతో రథంపై దేదీప్యమానంగా ప్రకాశిస్తూ మరో అక్షౌహిణి సైన్యంతో భీష్ముడు ఆ సైన్యం యొక్క ప్రథమ భాగాన చేరి కౌరవ సైన్యాన్ని నడిపించే సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆ సైన్యానికి రక్షణ కవచమై నిలిచాడు. అలా మొత్తం 11 అక్షౌహిణుల కౌరవ సైన్యం యుద్ధభూమిలో మోహరించగా ఆ సైన్యానికి మధ్య భాగాన పాము పడగ చిహ్న కేతనముతో చిరుమందహాసం చేస్తూ గంభీరంగా ఏనుగుపై కూర్చుని ఉన్నాడు దుర్యోధనుడు. ఇటు పాండవ పక్షం కూడా తమ బలగాలతో యుద్ధభూమిలోకి ప్రవేశించింది. పాండవ సైన్యానికి అగ్రభాగంలో యుధిష్ఠరుడు రథంపై నిలుచుని ఉండగా అతడికి ఒకవైపు భీముడు గదతో, మరోవైపు అర్జునుడు గాంధీవంతో ధర్మరాజుకు రక్షణగా నిలుచున్నారు. అర్జునుడి రథానికి శ్రీకృష్ణుడు సారథిగా ఉండగా ఆ రథంపై ఉన్న కపిధ్వజం గాలికి రెపరెపలాడుతోంది. అర్జునుడు ఒక్కసారిగా తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి ధనుష్టంకారం చేయగా యుద్ధభూమి అంతా దద్దరిల్లింది. నకుల, సహదేవులు, ద్రౌపదీపుత్రులైన ఉప పాండవులు, సుభద్ర, అర్జునుల కుమారుడు అభిమన్యుడు వారిని అనుసరిస్తూ వెనుకే నడిచాడు. ద్రుపద మహారాజు తన ఏనుగుల సైన్యంతో రణరంగంలోకి అడుగుపెట్టగా మత్స్యదేశాధిపతి విరాటుడు, యాదవ వీరుడు సాత్యకి, శిఖండి, చేకితానుడు, మగధ దేశాధిపతి సహదేవుడు, దృష్టకేత మహారాజు రొమ్ము విరిచి వీర ప్రలాపములు చేస్తూ అంతులేని సైన్యంతో యుద్ధభూమిలో మోహరించారు. అలాగే పాండ్యరాజు, కేకేయ రాజులు 5, సైభ్యుడు ఇంకా వివిధ దేశాలకు చెందిన రాజులు పాండవ పక్షాన యుద్ధం చేయడానికి సంసిద్ధులయ్యారు. రాక్షసుల రారాజు, మాయా విద్య ప్రావీణ్యుడు, భీముడి కుమారుడైన ఘటోత్కచుడు తన రాక్షస సైన్యంతో ఆకాశ మార్గాన వచ్చి పాండవ సైన్యంలో చేరాడు. అలా పాండవుల 7 అక్షౌహిణుల సైన్యం యుద్ధభూమిలో మోహరించింది. దుష్టద్యుమ్నుడు సర్వసైన్యాధ్యక్షుడిగా ఆ సైన్యాన్ని సంరక్షిస్తున్నాడు. పాండవ కౌరవ సైన్యాలు 2 యుద్ధం చెయ్యడానికై కురుక్షేత్ర రణభూమికి చేరుకున్నాయి. కురుక్షేత్రాన్నే ధర్మక్షేత్రమని, శ్యామల పాంచకమని కూడా అంటారు. మహాభారత యుద్ధం చెయ్యడానికి ఆ ప్రదేశాన్నే ఎంచుకోవడానికి కారణం యుద్ధభూమికి 2 వైపులా సరస్వతి, దృష్టద్వతి అనే పుణ్య నదులు ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా ఆ ప్రదేశానికి విశిష్ట చరిత్ర కూడా ఉంది. పూర్వం పరశురాముడు ఆ ప్రాంతంలోనే దుష్టులను సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. కాబట్టి ఇక్కడ మరణించిన సైనికుల పాపాలు తొలగి వారి ఆత్మలు పుణ్యలోకాలను చేరుకుంటాయి. ఈ కారణం వల్లనే యుద్ధం చెయ్యడానికి ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఇక యుద్ధం విషయానికి వస్తే మార్గశిర శుక్ల పక్ష చతుర్దశి నాడు కురుక్షేత్ర యుద్ధం ఆరంభమయ్యింది. యుద్ధం చెయ్యడానికి ముందు 2 పక్షాలలోని ప్రముఖులు ఒకచోట సమావేశమై యుద్ధ నియమాలను ఏర్పరచుకున్నారు. అవేమనగా ప్రతిరోజు సూర్యోదయంతో యుద్ధం మొదలుపెట్టి సూర్యాస్తమయంతో యుద్ధాన్ని విరమించాలి. ఒక వీరునితో ఒకే వీరుడు తలపడాలి. అనేక మంది వీరులు కలిసి ఒక యోధుని మీదకు యుద్ధానికి వెళ్లకూడదు. రధికులు రధికులతో, ఆశ్వికులు ఆశ్వికులతో, గజబలం గజబలంతో, పదాతులు పదాతులతో మాత్రమే యుద్ధం చెయ్యాలి. అలాగే ధనుర్ధారి ధనుర్ధారితో, గదాధారి గదాధారితో, కత్తి యుద్ధం చేసేవారు కత్తి యుద్ధ వీరులతో, ఇలా ఏ ఆయుధం పట్టినవారు ఆ ఆయుధంతో పోరాడేవారితోనే యుద్ధం చెయ్యాలి. యుద్ధ వాయిద్యాలు మ్రోగించేవారిని, అలసిన వారిని, గాయపడిన వారిని, వెన్ను చూపిన వారిని, వైద్యులను, వంటవారిని చంపరాదు. వాగ్యుద్ధం కోరేవారితో వాగ్యుద్ధంతోనే పోరాడాలి. శరణు వేడిన వాడిని వధించరాదు. అయితే శరణార్థి యుద్ధ ఖైదీగా, బానిసగా ఉంటాడు. ఇలా 2 పక్షాల వారు యుద్ధ నియమాలను ఏర్పరచుకొని వాటిని మీరి ఎవ్వరూ యుద్ధం చెయ్యకూడదని నియమించుకున్నారు. బాలలు, వృద్ధులు, స్త్రీలు తప్ప అన్ని రాజ్యాలతో ప్రతి ఒక్కరూ ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నారు.
పాండవ పక్షంలో 7 అక్షౌహిణుల సైన్యం, కౌరవ పక్షంలో 11 అక్షౌహిణుల సైన్యం సమకూరింది. ఒక అక్షౌహిణి సైన్యం అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది సైనికులు. అలా మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధమయ్యింది. పాండవుల వైపు అభిమన్యుడు, ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, శిఖండి వంటి ఎందరో మహారథులు ఉన్నారు. ఎంతమంది సైన్యం వచ్చినా ఎదుర్కోగల భీమార్జునులు ఉన్నారు. కౌరవుల వైపు కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, శల్యుడు వంటి యోధులు, భీష్ముడు, కర్ణుడు, అశ్వత్థామ వంటి మరణం లేని మహావీరులు ఉన్నారు. కౌరవులకు శకుని తెలివి యొక్క అండ ఉంది. పాండవులకు శ్రీకృష్ణుని తోడు ఉంది. ఇది 2 కుటుంబాల మధ్య మొదలైన వైరం కాదు. 2 రాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధమూ కాదు. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధం. మంచికి చెడుకి మధ్య సాగుతున్న పోరాటం. మహాభారత సంగ్రామం. ఇలా 2 పక్షాల సైన్యాలు యుద్ధభూమిలో మొహరించి యుద్ధం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా ధర్మరాజు తన ఆయుధాలను రథంలో విడిచిపెట్టి కవచాన్ని విప్పి రథంపై నుంచి కిందకు దిగి చేతులు కట్టుకుని ఒంటరిగా కౌరవసేన వైపు నడిచాడు. అది చూసి పాండవులకు, పాండవ పక్షంలోని వారికి ధర్మరాజు ఎందుకు ఇలా వెళుతున్నాడో అర్థం కాక ఆందోళన చెందారు. కౌరవ సైన్యంలో వారైతే ధర్మరాజు భయపడ్డాడు అని అపహాస్యం చేశారు. అయితే అప్పుడు ధర్మరాజు కౌరవ పక్షంలోని భీష్ముడి రథం వద్దకు వెళ్లి తన 2 చేతులు జోడించి ఆయనకు ప్రణామం చేసి, మహానుభావ, మీకు ఎదురు నిలచి యుద్ధం చేసే దుస్థితి దాపురించినందుకు చింతిస్తున్నాను. ముందుగా మిమ్మల్ని కలిసి మీ అనుజ్ఞ తీసుకోవడానికి వచ్చాను. యుద్ధం చేయడానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి. మీ దీవెనలు తీసుకుని వెళితే నేను శత్రువులను గెలవగలను అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు మాటలకు సంతోషించిన భీష్ముడు, ధర్మజా, ఈ సమయంలో నీ రాక అత్యంత సముచితమైనది. నీవు గనుక ఇలా రాకపోయినట్టయితే కోపం వచ్చి ఉండేది. నీవు వచ్చావు. నీకు అంతా మేలు జరుగుతుంది. ఏదైనా వరం కోరుకో. నీ పక్షాన యుద్ధం చెయ్యడం తప్ప అని అన్నాడు. దానికి ధర్మరాజు, పితామహ, మీతో యుద్ధం చేసి గెలిచే ఉపాయం చెప్పండి అని అడిగాడు. దానికి భీష్ముడు అంటూ చిన్నగా నవ్వి, యుద్ధంలో నన్ను ఎదిరించి గెలవడం ఆ దేవతలకు కూడా సాధ్యం కాదు పుత్రా అని సమాధానమిచ్చాడు. అందుకే కదా తాత మిమ్మల్ని ప్రార్థించేది అన్నాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు, నా చేతిలో ఆయుధం కింద పడితేగాని నన్ను వధించడానికి ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పటికి ఇది మాత్రమే చెప్పగలను. ఇంకా వివరంగా చెప్పడానికి ఇది తగిన సమయం కాదు. మనం మళ్లీ కలిసినప్పుడు నీ మనోరథాన్ని నెరవేరుస్తాను అని అన్నాడు. ధర్మరాజు ఇలా భీష్ముని వద్ద ఆశీర్వాదం తీసుకుంటుండగా యుద్ధం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చి యుద్ధభూమిలో ఒక పక్క నిలుచుని ఉన్న కర్ణుడిని చూశాడు శ్రీకృష్ణుడు. వెంటనే అతడి దగ్గరకు వెళ్లి, కర్ణ, నీవు భీష్ముడి మీద అలిగి అతడు యుద్ధం చేస్తున్నంత వరకు నీవు కౌరవుల వైపు యుద్ధం చెయ్యనని ప్రతిజ్ఞ చేశావని విన్నాను. పోనీ సరదాగా భీష్ముడు మరణించేంతవరకు మా వైపు వచ్చి యుద్ధం చెయ్యొచ్చు కదా అని అన్నాడు. దానికి కర్ణుడు, కృష్ణ, పితామహుడు నన్ను అవమానించాడన్న కోపంతో నేను యుద్ధం చెయ్యను అని అన్నాను. అంతేగాని దుర్యోధనుడికి ద్రోహం చెయ్యాలని కాదు. కాబట్టి నేను పాండవ పక్షం వైపు యుద్ధం చెయ్యలేను అని అన్నాడు. దానికి కృష్ణుడు అంటూ చిన్నగా నవ్వుకొని తిరిగి తన రథం వద్దకు వెళ్ళిపోయాడు. ఇటు ధర్మరాజు కూడా భీష్ముడి వద్ద ఆశీర్వాదం తీసుకుని అనుజ్ఞనివ్వండి పితామహ అని మరొక్కసారి ఆయనకు ప్రణామం చేసి తిరిగి తన సైన్యం వద్దకు చేరుకుని రథాన్ని అధిరోహించి కవచాన్ని ధరించి ఆయుధం చేపట్టి పక్కనే ఉన్న అర్జునుడి వైపు చూస్తూ, అర్జున, ప్రత్యర్థి సైన్యంతో పోలిస్తే మన సైన్య బలగం చాలా చిన్నది. పైగా కౌరవ సైన్యానికి నాయకత్వం వహిస్తోంది యుద్ధ విద్యలలో ఆరితేరిన మహామహితాత్ముడు భీష్ముడు. కాబట్టి అది దృష్టిలో ఉంచుకుని ఆయనను నిరోధించగలిగేలా మన సైన్యాన్ని కాపాడుకుంటూనే శత్రుసేనలను నాశనం చేసేటటువంటి ఒక వ్యూహాన్ని రూపొందించు అని అన్నాడు. దానికి అర్జునుడు సరేనని తల ఊపి ఒక్కసారిగా తన శంఖాన్ని పూరించాడు. అది విన్న పాండవ సైన్య అక్షౌహిణి నాయకులందరూ కూడా తమ తమ శంఖాలను
పూరించారు. ఆ సూచనలను అర్థం చేసుకున్న పాండవ సైన్యం ఒక వ్యూహంగా రూపుదిద్దుకుంది. అభిమన్యుణ్ణి, ఉప పాండవులను, నకుల సహదేవులను వెంటబెట్టుకుని భీముడు వ్యూహానికి అగ్రభాగంలో నిలువగా, చేకితానుడు, సాత్యకి, మత్స్య దేశాధిపతి విరాటుడు, పాంచాల దేశాధీశుడు ద్రుపదుడు తమ తమ బలగాలతో వ్యూహం యొక్క ఉత్తర దక్షిణ భాగాలను రక్షించే బాధ్యతను చేపట్టారు. మగధ దేశ మహారాజు సహదేవుడు, దృష్టకేతుడు మొదలగు వీరులు సైన్యానికి వెనుక భాగంలో నిలుచున్నారు. వ్యూహానికి మధ్య భాగంలో ధర్మరాజు ఏనుగుపై కూర్చుని ఉండగా అతడిని రక్షిస్తూ అర్జునుడు గాంధీవం పట్టుకుని ధర్మరాజుకి ముందు నిలబడ్డాడు. శిఖండి ఖడ్గం పట్టుకుని భీష్మునికి ఎదురుగా నిలుచుని ఉంది. అది చూసిన దుర్యోధనుడు ఒకసారి ద్రోణాది వీరుల వైపు చూస్తూ, మన సైన్యానికి అతిపెద్ద బలం పితామహుడు భీష్ముడు. ఆయన జీవించి ఉన్నంతవరకు మనకు ఓటమి అనేదే ఉండదు. కాబట్టి ఆయనను రక్షించడమే మన ముఖ్య కర్తవ్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ శిఖండి పితామహునికి ఎదురుపడకుండా చూడండి అని చెప్పి భీష్మునితో, పితామహ, అర్జునుడు తన వ్యూహాన్ని నిర్మించాడు. పాండవుల సైన్యం మన సైన్యంతో పోలిస్తే స్వల్పమైనది. కాని దానిని రక్షించే బాధ్యత నేడు భీష్ముడు స్వీకరించాడు. తమరికి నేను చెప్పేదేమీ లేదు. కాని మీరు రూపొందించే వ్యూహం ఎలా ఉండాలంటే అది ఈరోజే పాండవ సేనను నాశనం చేసి మనకు విజయం చేకూర్చాలి. అటువంటి వ్యూహాన్ని నిర్మించండి అని అన్నాడు. దుర్యోధనుడి ఆదేశంతో భీష్ముడు ఒక విచిత్రమైన వ్యూహాన్ని రూపొందించాడు. భీష్ముడు, ద్రోణుడు పడమర ముఖంగా నిలుచున్నారు. తమకు ఒక పక్క కృపాచార్యుడు, అశ్వత్థామలను, మరోవైపు కృతవర్మ, శల్యులను నిలిపారు. వెనుక భాగానికి రక్షణగా బాహ్లిక, సోమదత్త, భూరిశ్రవులు నిలుచున్నారు. సంసప్తకులైన సుశర్మ మొదలగు వీరులను వ్యూహంతో అక్కడక్కడా నిలిపి సైన్యాన్ని శత్రుసేనలపై దాడి చెయ్యడానికి, అలాగే ప్రత్యర్థులు దాడి చేస్తున్నప్పుడు వారిని అడ్డుకోవడానికి రెండింటికీ వీలుగా వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు భీష్ముడు. అలా ఏనుగులు, గుర్రాలు, రథాలు యుద్ధానికి సిద్ధమైన రెండు పక్షాల సైన్యంతో యుద్ధ భూమి ఒక మహాసాగరాన్ని తలపిస్తోంది. అలా ఉన్న యుద్ధభూమి అంతటినీ అర్జునుడు ఒకసారి తీక్షణంగా చూసి కృష్ణుడితో, మాధవ, రెండు పక్షాలలోని వారిని నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళండి అని అన్నాడు. అర్జునుడి అంతరంగం అర్థమైన శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా రథాన్ని అలాగే రెండు సైన్యాల మధ్యకు తీసుకువచ్చి నిలిపాడు. అయితే ఇటు హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు సంజయుని వైపు చూస్తూ, సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చెయ్యడానికి సిద్ధమైన మన సైన్యము, అలాగే పాండవ సైన్యము ఏం చేస్తున్నారో చెప్పు అని అడిగాడు. దానికి సంజయుడు మనసులో ఒక్కసారి వ్యాసభగవానుడిని ధ్యానించి సూక్ష్మరూపంలో యుద్ధభూమికి చేరి అక్కడ జరుగుతున్న విశేషాలను యథాతథంగా ధృతరాష్ట్రునికి చెప్పడం ప్రారంభించాడు. కురుక్షేత్ర రణభూమిలో అర్జునుడు కోరినట్టుగా శ్రీకృష్ణుడు రథాన్ని పాండవ కౌరవ సైన్యాల మధ్యకు తీసుకెళ్లి నిలిపాడు. అప్పుడు అర్జునుడు ఒకసారి చుట్టూ చూశాడు. ఎటు చూసినా అతడికి తనని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా ఎత్తుకొని పెంచిన తాతలు, విద్య నేర్పిన గురువులు, కొడుకులు, సోదరులు, బంధువులు, మిత్రులు, ఇలా అందరూ నా అనుకున్న వాళ్ళు కనబడుతున్నారు తప్పితే ప్రాణం తీసి చంపేంత శత్రువులు ఎవరూ కనిపించడం లేదు. ఆఖరికి తమకు ఎన్నో అవమానాలు చేసి అడవులకు పంపిన దుర్యోధనుడిని చూసినా జాలి కలుగుతోంది గాని కోపం రావడం లేదు. ఇంతమందిని చంపి దక్కించుకునే రాజ్యం ఎందుకు? అందరూ మరణించిన తరువాత వచ్చే సుఖాలను ఎలా అనుభవించగలవు అని తన మనసు తననే ప్రశ్నిస్తుంటే గుండె బాధతో నిండిపోయింది. శరీరమంతా వణుకు పుట్టింది. గాంధీవాన్ని చేతినుంచి జారవిడిచి ఒక్కసారిగా నేలమీద మోకాళ్లపై కోలబడి బోరున విలపించసాగాడు. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో, ఏమిటిది అర్జునా? మరికొంతసేపటిలో యుద్ధం ప్రారంభమవుతుంది. శత్రువులు నీ ఎదురుగా ఉన్నారు. ఇటువంటి సమయంలో నీవు ఇలా ఆయుధాన్ని త్యజించి బాధపడడంలో అర్థమేమిటి అని అడిగాడు. దానికి అర్జునుడు, కృష్ణ, ఎవరికోసమైతే ఈ భూమిని జయించాలని యుద్ధం చేస్తున్నామో, ఎవరి సుఖం కోరి ఈ భయానక యుద్ధాన్ని మొదలుపెట్టామో వారందరూ తమ తమ ధన, మాన, ప్రాణములను పణంగా పెట్టి యుద్ధం చెయ్యడానికి సిద్ధమయ్యారు.
అసలు నాకు శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అన్నది కూడా అర్థం కావడం లేదు. తాతలను, తండ్రులను, మామలను, గురువులను, శిష్యులను, సోదరులను, కుమారులను, హితులను, ఇలా నా అనుకున్న వాళ్ళందరినీ వధించి సాధించే ఈ నెత్తుటితో తడిసిన రాజ్యభోగాలు నాకు ఆనందం కలిగిస్తాయా? వాటిని అనుభవిస్తూ నేను సంతోషంగా ఉండగలనా? భవిష్యత్తు తరాలు నన్ను నిందించవా? ఎదుటి పక్షంలో ఉన్న మనవారిని మనమే చంపుతున్నాం. మళ్ళీ వారి చేతిలో మరణించేది కూడా నా అనుకున్న వాళ్లే. ఇక ఈ యుద్ధం వల్ల ఎవరికి లాభం కలుగుతుంది? ఎవరికోసం ఈ యుద్ధం చేస్తున్నట్టు? ఈ యుద్ధమే గనుక జరిగితే ఎన్నో లక్షల మంది సైనికులు మరణిస్తారు. వారి భార్యలు విధవలు అవుతారు. పిల్లలు అనాథలుగా మారుతారు. తప్పు ఒప్పులు చెప్పడానికి గాని, సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి గాని ఇక ఎవ్వరూ మిగలరు. ధర్మం పూర్తిగా నశిస్తుంది. కాబట్టి ప్రాణం పోయినా ఇంతటి పాపానికి నేను ఒడిగట్టలేను అని విలపించసాగాడు అర్జునుడు. అది విన్న శ్రీకృష్ణుడు, అర్జునా, నీవంటి వీరునకు ఇటువంటి శోకం తగదు. వివేకహీనులు మాత్రమే ఇలా ఆలోచిస్తారు. నీవు క్షత్రియుడవి. యుద్ధం చెయ్యడం నీ ధర్మం. కాబట్టి నీ మనసును ఆవరించిన మోహలోభాలను పారద్రోలి యుద్ధానికి సిద్ధపడు అని శ్రీకృష్ణుడు చెప్పగా, అర్జునుడు, కృష్ణ, భీష్మ, ద్రోణులు పూజింపదగినవారు. మరి వారిని నా బాణాలతో ఎలా నొప్పించగలను? ఇది ధర్మమవుతుందా? సొంత బంధువులనే చంపుకోవడం గొప్పతనం అనిపించుకుంటుందా? దీనికన్నా భిక్షం ఎత్తుకుని జీవించడం మేలు కదా. ఇంద్ర పదవే ఇచ్చినా, దుర్యోధనుడే వచ్చి నన్ను చంపుతున్నా సరే నేను వారితో యుద్ధం చెయ్యను. అయినా మనం యుద్ధం చేస్తోంది ఎవరితో? మా పెదతండ్రి పుత్రులతో. వారు కూడా మా సోదరులే కదా. మరి వారిని ఎలా చంపగలను? ఈ బాధ నా శరీరంలో ప్రతి అణువును దహించివేస్తోంది. ఈ యుద్ధంలో మనం గెలిచినా, కౌరవులు గెలిచినా పెద్ద వ్యత్యాసమేమీ లేదు. నాకు ఇప్పుడు ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ధర్మం, ఏది అధర్మం అన్నదాని మధ్య తేడా తెలియడం లేదు. శరీరమంతా భయంతో కంపిస్తోంది. నా మనసు, శరీరం రెండూ యుద్ధం చెయ్యడానికి సహకరించడం లేదు. కాబట్టి కృష్ణ, నన్ను నీ శిష్యునిగా స్వీకరించి నా మనసులోని ఈ అంధకారాన్ని తొలగించు. నన్ను వేధిస్తున్న సందేహాలను పోగొట్టి నా ప్రస్తుత కర్తవ్యాన్ని సూచించు. నన్ను ధర్మ మార్గంలో నడిపించు అంటూ ప్రార్థించాడు. అర్జునుడి మాటలు విన్న శ్రీకృష్ణుడు అంటూ చిన్నగా నవ్వి ఒక్కసారిగా కాలాన్ని స్తంభింపజేశాడు. దాంతో యుద్ధభూమిలో ఉన్న వీరులు, సైనికులు, గుర్రాలు, ఏనుగులు అన్నీ చలనం లేకుండా ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఆఖరికి యుద్ధభూమిలో చెలరేగిన ధూళి, గాలికి కదిలే చెట్ల కదలికలు కూడా నిలిచిపోయాయి. వ్యాసుడు ఇచ్చిన వరం చేత దివ్య దృష్టి కలిగిన ఒక్క సంజయుడు మాత్రం అది చూడగలుగుతున్నాడు. అదంతా చూసిన అర్జునుడు ఆశ్చర్యపోగా శ్రీకృష్ణుడు అతడితో, అర్జునా, నీవు ఎవరితో యుద్ధం చెయ్యకూడదని భావించి నీ ధనస్సును జారవిడిచావో, ఎవరి మరణాన్ని తలచుకొని ఇంతగా బాధపడుతున్నావో, ఎవరి సుఖాన్ని ఆకాంక్షించి యుద్ధం చెయ్యనని అంటున్నావో, నిజంగా వారిని నీవు చంపుతున్నావని, వారు నీ చేతిలో మరణిస్తారని నీవు అనుకుంటున్నావా? అయితే ఈ విషయం తెలుసుకో. మన శరీరానికే బాల్యం, యవ్వనం, మొసలితనం అనే మార్పులు జరుగుతాయి గాని ఆత్మకు కాదు. ఆత్మకు పూర్వం ఉంది, ప్రస్తుతము ఉంది, భవిష్యత్తు కూడా ఉంటుంది. శరీరానికి మాత్రమే సుఖ దుఃఖాలు, చలి వేడి, ఆనందం, బాధ వంటివి కలుగుతాయి. కాని ఆత్మకు జనన మరణాలు, వృద్ధి క్షయాలు ఉండవు. శరీరం నశించినప్పటికీ ఆత్మకు చావు లేదు. కాబట్టి నీవు ఎవరినీ చంపడం లేదు, ఎవరిచేత చంపబడడమూ లేదు అని గుర్తుపెట్టుకో. మనుషులు ఎలాగైతే పాత బట్టలను, చిరిగిన బట్టలను మార్చి కొత్త వస్త్రాలను ధరిస్తారో అలాగే జీవాత్మ కూడా క్షీణించిన దేహాలను వీడి కొత్త దేహాలను పొందుతుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్షేదయంత్యాపో నశోషయతి మారుతః అనగా ఆత్మను ఏ శస్త్రమో ఛేదించలేదు, అగ్ని దహించలేదు,
నీరు తడపలేదు, గాలి ఎండింపలేదు. కాబట్టి పార్థ, నీవు ఈ ఆత్మస్వరూపాన్ని గ్రహించి దుఃఖాన్ని వీడు. అయినప్పటికీ నీవు ఆత్మను శరీరం పుట్టేటప్పుడు పుట్టేదిగా, శరీరం నశించేటప్పుడు మృతి చెందేదిగా భావిస్తావా? అయితే ఇది విను. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి మరలా జన్మమూ తప్పదు. అనివార్యమగు ఈ విషయం గూర్చి శోకింపతగదు. కాబట్టి అర్జున, సత్యాన్ని ఎరిగి నీలోని దౌర్బల్యాన్ని వీడి నీ కర్తవ్యాన్ని పాటించు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్య కర్మని. నీ పని చెయ్యడానికి మాత్రమే నీకు అధికారం ఉంది, కాని ఆ పని యొక్క ఫలితంపై నీకు హక్కు లేదు. పని చేస్తున్నప్పుడు ఆ పని నేనే చేస్తున్నా అన్న అహంకారాన్ని విడిచిపెట్టాలి. అలాగే చెయ్యవలసిన కర్మను విడిచిపెట్టనూకూడదు. కాబట్టి అర్జున, ఈ విషయం దృష్టిలో ఉంచుకొని జయాపజయాల పట్ల మమకారాన్ని వీడి సమబుద్ధితో యుద్ధానికి సిద్ధపడు. సంతోషాలకు పొంగిపోకుండా, బాధలకు కృంగిపోకుండా ఎవరైతే కష్ట సుఖాలను, గెలుపు ఓటములను, లాభ నష్టాలను సమానంగా చూస్తారో వారినే స్థితప్రజ్ఞులు అని అంటారు. ఇంద్రియ వాంఛలకు లోను కాకుండా మనసును అదుపులో ఉంచుకుని నిస్వార్థభావంతో కర్మచేయు మనిషి మోక్షాన్ని పొందుతాడు. యుద్ధం చెయ్యటం క్షత్రియునికి ఉత్తమ ధర్మం కనుక నీ స్వధర్మాన్ని పాటించు. నువ్వు గనుక ఇప్పుడు యుద్ధం చెయ్యకుండా వెనకడుగు వేస్తే నీవు నేర్చిన ధనుర్విద్యకు అర్థముండదు. ఇంతకాలం కష్టపడి సముపార్జించిన కీర్తి ప్రతిష్టలను కోల్పోతావు. దుర్యోధనాదులు నిన్ను చూసి వెక్కిరిస్తారు. అర్జునుడు యుద్ధం చెయ్యడానికి భయపడి పక్కకి తప్పుకున్నాడు అని భవిష్యత్తు తరాలు ఘోషిస్తాయి. ఒక మనిషికి ఇంతకంటే బాధాకరమైన విషయం మరేముంటుంది? అపకీర్తి మూటగట్టుకోవడం కంటే ప్రాణం వదలడం ఉత్తమం కదా. కాబట్టి అర్జున, నీ మనసును ఆవరించిన భయాలన్నిటినీ విడిచిపెట్టు. జయాపజయాల గూర్చి ఆలోచించకుండా నీ కర్తవ్యాన్ని పాటించు. యుద్ధానికి సిద్ధపడు. గెలిస్తే రాజుగా భూమండలాన్ని పరిపాలిస్తావు, మరణిస్తే స్వర్గ సుఖాలు అనుభవిస్తావు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించగా, అది విన్న అర్జునుడు శ్రీకృష్ణునితో, కృష్ణ, మీ అమృతతుల్యమైన మాటలతో నా మనసులోని సందేహాలన్నీ చెదిరిపోయాయి. నా కర్తవ్యం ఏమిటో తెలిసొచ్చింది. కాని వాసుదేవ, నాకు అసలు సత్యమేమిటో తెలుసుకోవాలని కోరికగా ఉంది. ఇప్పుడు మీరు ఉంటున్న రూపం నిజం కాదు. ఇంతకు మించిన అంతులేని శక్తి మీలో దాగి ఉంది. నా మీద దయతలచి మీ వాస్తవిక రూపాన్ని దర్శించే భాగ్యం ప్రసాదించండి అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జునా, ఎన్నో సంవత్సరాల కఠోర తపస్సు, ఎడతెగని దీక్ష చేస్తేగాని దక్కని నా దివ్య రూప దర్శన భాగ్యాన్ని నీకు నా మీద ఉన్న భక్తి భావము చేత చూపించెదను అంటూ శ్రీకృష్ణ పరమాత్ముడు తన విశ్వరూపాన్ని అర్జునుడి ముందు ప్రదర్శించాడు. ఏది ఆది, ఏది మధ్యము, ఏది అంతము తెలియకుండా విశ్వమంతా నిండి ఉంది ఆ దేవదేవుని దివ్యరూపం. అనేకమైన ముఖములు, వేలాది చేతులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, అఖిల దేవతలు, సర్వలోకాలు, సూర్య చంద్రులు, స్వర్గ నరకాలు అన్నీ ఆయనలోనే విలీనమై ఉన్నాయి. సుదర్శన చక్రం, త్రిశూలం, వజ్రాయుధం, గద, గొడ్డలి, ధనస్సు వంటి మొదలగు ఆయుధాలు, పంచభూతాలు, సమస్త ప్రాణులు ఆ రూపంలోనే కనిపిస్తున్నాయి. ఇలా సమస్త జగత్తును తనలో కలుపుకొని 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న ఆ దేవదేవుని విరాట్ స్వరూపాన్ని తన మానవ నేత్రాలతో చూడలేక కనులు మూసుకున్నాడు అర్జునుడు. అది గ్రహించిన పరమాత్ముడు తనను దర్శించేందుకు అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించగా, అర్జునుడు కళ్ళు తెరచి శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూపాన్ని చూసి భక్తిభావంతో చేతులు జోడించి నమస్కరించాడు. అప్పుడు పరమాత్ముడు అర్జునుడిని చూసి, పార్థా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను నేనే. ఈ విశ్వాన్ని సృష్టించినది, పాలించునది,
చివరికి అంతం చేయబోయేది కూడా నేనే. పంచభూతాలు, సూర్య చంద్రులు, స్వర్గ నరకాలు, సర్వలోకాలు నాలోనే ఉన్నాయి. దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు, వసువులు, భూత ప్రేత పిశాచాలు, మనుషులు, జంతుజాతులు అన్నిటిలో నేనే కొలువై ఉన్నాను. త్రిగుణాలు, త్రిలోకాలు, త్రికాలాలు, మంచి చెడులు అన్నీ నేనే. నేను లేని చోటంటూ లేదు. అన్నింటా నేనే వ్యాపించి ఉన్నాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధినొందునో, ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ఇప్పుడు యుద్ధము కొరకు ఇక్కడ మోహరించిన వారందరినీ సంహరించడానికి సంకల్పించాను. నువ్వు యుద్ధం చేసినా చెయ్యకపోయినా వారి మరణం తథ్యం. అయినా భీష్మ, ద్రోణులు, దుర్యోధనాదులందరూ నా చేత ఎప్పుడో చంపబడ్డారు. నా చేత వధింపబడిన వారిని మరలా నీవు జయించడం, చంపడం నిమిత్తమాత్రమే. కాబట్టి అర్జున, ఇక నీ పిరికితనాన్ని విడిచిపెట్టు, గాంధీవాణ్ణి అందుకొని యుద్ధానికి ఉపక్రమించు అని చెప్పి తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకొని తిరిగి మానవరూపాన్ని ధరించి మోకాళ్లపైన కూర్చొని ఉన్న అర్జునుడి భుజం మీద చెయ్యి వేసి, నేను చెప్పవలసింది చెప్పాను. ఇక నిర్ణయం తీసుకోవలసింది నీవే పార్థ అని అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని మాటలు విన్న అర్జునుడి మనసులోని అంధకారం తొలగి జ్ఞానజ్యోతి వికసించింది. ఒక్కసారిగా గాఢంగా అంటూ ఊపిరి పీల్చుకొని జారవిడిచిన గాంధీవాణ్ణి తిరిగి చేతిలోకి తీసుకొని లేచి నిలబడి శ్రీకృష్ణుని వైపు చూస్తూ, కృష్ణ, నా మనసులోని సందేహాలు అన్నీ తొలగిపోయాయి. నేను యుద్ధానికి పూర్తి సిద్ధంగా ఉన్నాను. నా పరాక్రమం ఏపాటిదో ఈ యుద్ధం ద్వారా లోకానికి తెలియజేస్తాను అని చెప్పి గుండెల నిండా ధైర్యంతో, రెట్టింపైన ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధమై రథం ఎక్కి నిలుచున్నాడు అర్జునుడు. ఈ విధంగా అంతులేని బాధతో, భవిష్యత్తు మీద బెంగతో, ధర్మమేదో తెలియక నిరుత్సాహంలో కూరుకుపోయిన అర్జునుడికి గీతోపదేశం ద్వారా అతడి మనసులోని అనుమానాలన్నిటినీ నివృత్తి చేసి అర్జునుడికి ధర్మ మార్గాన్ని చూపి విజయం వైపు నడిపించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. భగవద్గీత కేవలం శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన జ్ఞానం కాదు, సమస్త మానవాళికి ఆ పరమాత్ముడు చూపించిన జీవన మార్గం. అయితే దివ్య దృష్టితో అదంతా చూసిన సంజయుడు ధృతరాష్ట్రునితో, మహారాజా, శ్రీకృష్ణుడు అర్జునుడికి అతి రహస్యమైన గీతాబోధన చేసి తన విశ్వరూపాన్ని అతడికి చూపించాడు. వ్యాస భగవానుడు ఇచ్చిన వరం చేత నేను కూడా ఆ దేవాదిదేవుని విరాట్ స్వరూపాన్ని దర్శించగలిగాను. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇది అని చెప్పి ఆనందపడ్డాడు. అది విన్న ధృతరాష్ట్రుడు, సంజయ, కురుక్షేత్రంలో యుద్ధం చెయ్యడానికి సిద్ధంగా ఉన్న రెండు పక్షాల సైన్యాలలో ముందుగా ఎవరు యుద్ధానికి పాల్పడ్డారు, ఎవరు ఎవరితో యుద్ధం చేశారు, ఒకరితో ఒకరు ఎలా తలపడ్డారు అన్న యుద్ధ విశేషాలను స్పష్టంగా చెప్పు అని అడిగాడు. దానికి సంజయుడు ఇలా చెప్పసాగాడు. శ్రీకృష్ణుడి గీతాబోధన ద్వారా తిరిగి యుద్ధం చెయ్యడానికి సిద్ధపడిన అర్జునుడు తన రథంతో సహా వెళ్లి పాండవ సైన్యంలో నిలిచాడు. ఆగిపోయిన కాలాన్ని ఒక్కసారిగా తిరిగి ప్రవహింపజేశాడు శ్రీకృష్ణుడు. ఇటు పాండవ సైన్యం, అటు కౌరవ సైన్యం యుద్ధం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పుడు రెండు సైన్యాల సేనానాయకులైన దృష్టద్యుమ్నుడు అలాగే భీష్ముడు తమ తమ సైన్యాలను ఉద్దేశిస్తూ, మహావీరులారా, క్షత్రియులకు యుద్ధ సమయంలో స్వర్గద్వారాలు ఎప్పుడూ తెరుచుకుని ఉంటాయి. ఇంతకుముందు ఎందరో మహానుభావులు యుద్ధంలో మరణించి ఆ స్వర్గద్వారాల వెంట నడిచారు. మీరందరూ కూడా ఆ మార్గాన నడవడానికి సిద్ధంగా ఉండాలి.
క్షత్రియ వీరులకు ఇంట్లో ఉండి రోగాల బారిన పడి చావటం కంటే పాపం వేరొకటి ఉంటుందా? క్షత్రియులకు రణరంగంలో పోరాటం ఒక పెన్నిధి వంటిది అంటూ సైనికులను ఉత్సాహపరిచారు. వారి మాటలు విన్న సైనికులు వారి గొంతుని రెట్టింపుజేసి, మేము మీ వెంట ఉంటాం, విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాం అంటూ జయ జయ ధ్వానాలు చేశారు. దాంతో యుద్ధానికి సిద్ధమా అన్నట్టుగా ఒక్కసారిగా శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖమును, అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించారు. పాండవ పక్షంలోని మిగిలిన వీరులు కూడా తమ తమ శంఖాలు మ్రోగించారు. అది విన్న కౌరవ సైన్యం, మేము కూడా యుద్ధానికి సిద్ధం అంటూ శంఖు, బేరి, మృదంగం మొదలగు వాయిద్యాలను మ్రోగించారు. ఇటువంటి యుద్ధం గతంలో ఎన్నడూ జరగలేదు, భవిష్యత్తులో ఇక జరగబోదు అని ఎంతో ఆతృతగా దేవతలందరూ కురుక్షేత్ర యుద్ధాన్ని చూడడానికి ఆకాశాన మొహరించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు పక్షాల సైన్యాల యొక్క సేనా నాయకులు ఒక్కసారిగా దాడి చెయ్యండి అంటూ గట్టిగా అరిచారు. దాంతో ఇటు పాండవ సైన్యం, అటు కౌరవ సైన్యం వేగంగా ముందుకు కదిలి ఒక్కసారిగా ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఆ రెండు ప్రచండ సైన్యాల తాకిడికి రణరంగమంతా హోరెత్తిపోయింది. భూమి మీద ఉన్న ధూళి ఆకాశానికి ఎగసి మంచు తుఫాను కమ్మినట్టుగా యుద్ధ భూమిని కమ్మేసింది. రెండు సైన్యాలు బాణాలతోనూ కత్తులతోనూ యుద్ధం చేస్తూ ఒకదానిమీద ఒకటి విరుచుకుపడుతున్నాయి. ఏనుగులు, గుర్రాలు, రథాలు ఒకదానితో ఒకటి గుద్దుకొని విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. గజారోహకులు అది ఇది అని చూడకుండా విచక్షణారహితంగా అందరినీ తొక్కుకుంటూ యుద్ధభూమి అంతా వీరవిహారం చేస్తున్నారు. మందర పర్వతంతో చిలికినప్పుడు పాలసముద్రం ఎలాగైతే అల్లకల్లోలమైందో అలా ఉంది యుద్ధభూమి పరిస్థితి. ఏనుగుల అరుపులు, గుర్రాల గర్జనలు, దివ్యాస్త్రాల విస్ఫోటనాలతో యుద్ధభూమి అంతా మారుమ్రోగిపోతోంది. యాదవ వీరులైన సాత్యకి, కృతవర్మ ఒకరితో ఒకరు తలపడుతున్నారు. వారిద్దరి మధ్య యుద్ధం అత్యంత ఘోరంగా సాగుతోంది. ఇద్దరి శరీరాలు రక్తంతో తడిసి ముద్దైనా సరే ఎవ్వరూ వెనక్కి తగ్గట్లేదు. అభిమన్యుడు కోసలరాజుని ఎదుర్కొంటున్నాడు. కోసలరాజు తన బాణాలతో అభిమన్యుడి సారథిని, గుర్రాలను గాయపరిచాడు. దాంతో కోపించిన అభిమన్యుడు 3 పదునైన బాణాలను అతడి మీదకు సంధించాడు. అందులో ఒక బాణం కోసలరాజు ఛాతీలోకి దిగి అతడిని గాయపరిచింది. మరొక బాణం ఆ రథాన్ని కూల్చేసింది. దాంతో కోసలరాజు భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. నకులుడు దుశ్శాసనుడితో, సహదేవుడు దుర్ముఖునితో యుద్ధం చేస్తున్నారు. నకులుడు ఒకే బాణంతో దుశ్శాసనుడి చేతిలోని విల్లును విరిచి అతడి రథాన్ని నాశనం చేశాడు. దాంతో దుశ్శాసనుడు వేరొక విల్లు అందుకుని మరొక రథం పైకెక్కి తిరిగి నకులుని మీదకు వచ్చాడు. సహదేవుని మీద బాణాల వర్షం కురిపించాడు దుర్ముఖుడు. అయితే సహదేవుడు ఆ బాణాలన్నిటినీ మధ్యలోనే తుంచి దుర్ముఖుని గుర్రాలను చంపి అతడి సారథిని అంతమొందించాడు. ధర్మరాజు, శల్యుడు బల్లేలను ఆయుధాలుగా చేసుకుని వాటిని చిత్ర విచిత్రమైన రీతులలో తిప్పుతూ ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారు. దృష్టద్యుమ్నుడు తన రథాన్ని ద్రోణుడి మీదకు ఉరికించి అతడి మీదకు 5 ఘటికల్లాంటి బాణాలను వదిలాడు. వాటిని ఎదుర్కొనేందుకు ద్రోణుడు కూడా 5 బాణాలను ప్రయోగించగా అవి కత్తుల్లా మారి దృష్టద్యుమ్నుడి వేసిన బాణాలను చీల్చివేయడమే కాకుండా వాటిలో ఒక ఖడ్గం వెళ్లి దృష్టద్యుమ్నుడి చేతిని గాయపరిచి అతడి శరీరం నుంచి రక్తాన్ని చిలికించింది. మగధ దేశ రాజు సహదేవుడు భూరిశ్రవుడిని మల్లయుద్ధానికి ఆహ్వానించాడు. వారిద్దరూ 2 కొదమ సింహాల వలె ఒకళ్ల మీదకు ఒకరు దూకి రకరకాలైన కుస్తీ పట్లతో ఒకరిని ఒకరు బంధిస్తూ, ఈరోజు నువ్వా నేనా, ఒకళ్లమే ప్రాణాలతో మెగలాలి అన్నట్టుగా యుద్ధం చేస్తున్నారు. దృష్టకేతుడు, బాహ్లికుడు గొడ్డళ్ళు పట్టుకుని నరుక్కుంటుండగా రాక్షసుల రాజైన గతోద్గజుడు, కౌరవపక్ష వీరుడు, మాయా విద్యలలో ఆరితేరిన అసురుడు అలంబసుడు గాలిలో ఎగురుతూ ఒకరిపై ఒకరు మంటలు కురిపిస్తూ చెట్లను, కొండలను, బండరాళ్లను విసురుకుంటూ ఒకచోట మాయమై మరొకచోట ప్రత్యక్షమవుతూ మాయాయుద్ధం చేస్తున్నారు. వారిద్దరి పోరాటాన్ని ఆశ్చర్యంగా నిశ్చేష్టులై చూస్తున్నారు కిందున్న సైనికులు. అలా ఆగిపోయిన సైనికులను ఎప్పటికప్పుడు తమ మాటలతో యుద్ధానికి పురికొల్పుతున్నారు ధర్మరాజు, దుర్యోధనుడు. మహావీరుడు శిఖండి పాండవ సైన్యం మీదకు శరవర్షం
కురిపించి వారిని ఇష్టం వచ్చినట్లు చంపుతుండగా ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ అతడికి ఎదురు వెళ్లి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి అతడి రథాన్ని కాల్చివేశాడు. అయితే ఆ అస్త్రం రథాన్ని చేరే ఆఖరి క్షణంలో బయటకు దూకి తన ప్రాణాలను కాపాడుకున్న శిఖండి మరొక రథం ఎక్కి అశ్వత్థామ మీదకు బాణాలను ప్రయోగించాడు. అప్పుడు అవి బాణాలుగా కాకుండా గద్దల్లా మారి అశ్వత్థామ మీదకు దూసుకువెళ్లాయి. అలా వారిద్దరి మధ్య యుద్ధం సాగుతోంది. భగదత్తుడు మరియు విరాటుడు గుర్రాలపై తిరుగుతూ ఒకరిని ఒకరు ఎదుర్కొంటున్నారు. కేకేయ రాజు విభుడు మరియు కృపాచార్యుడు తమ తమ రథాలపై నిలబడి తీవ్రంగా ఒకరిపై ఒకరు బాణాలను సంధించుకుంటున్నారు. కృపాచార్యుడు వేసిన ఒక బాణం వెళ్లి విభుడి రథంపై ఉన్న జెండాను తెగనరికింది. దాంతో కోపించిన విభుడు కృపాచార్యుడి కేతనాన్ని ఖండించాడు. కృపాచార్యుడు మరొక బాణంతో విభుడి రథసారథిని హతమార్చాడు. వెంటనే విభుడు కూడా కృపాచార్యుడి సారథిని చంపాడు. అలా వారిద్దరూ ఎవరికీ ఎవరూ తీసిపోకుండా ఘోరాతిఘోరంగా యుద్ధం చేస్తున్నారు. వారు ప్రయోగించిన బాణాల ధాటికి చివరికి ఇద్దరి రథాలు కూడా ధ్వంసమైపోయాయి. అయినా వారిద్దరూ యుద్ధాన్ని ఆపకుండా చెరొక ఖడ్గం తీసుకుని కత్తి యుద్ధం చెయ్యడం మొదలుపెట్టారు. ఏం జరిగినా వెనకడుగు వెయ్యని వారిద్దరి పోరాట పటిమను చూసి ఈ యుద్ధం ఇప్పుడిప్పుడే అవ్వదని అనుకుని కృపాచార్యుడికి సాయంగా జయద్రథుడు, కేకేయరాజుకు సాయంగా ద్రుపదుడు వచ్చి వారు కూడా యుద్ధం చెయ్యడం మొదలుపెట్టారు. వికర్ణుడు యథామన్యుడు అనే పాండవ వీరునితో, శకుని యుధిష్ఠరుడి కుమారుడైన ప్రతివింధ్యునితో యుద్ధం చేస్తున్నారు. భీముడి కుమారుడైన శృతసోముడు కాంభోజ రాజు అయిన సుదక్షునితో, అర్జునుడి కుమారుడైన ఐరావంతుడు శృతాయువుతో, విరాటుని కుమారుడైన ఉత్తరుడు దుర్యోధనుడి సోదరుడైన దీర్ఘబాహుడితో, నకులుని కుమారుడు శతానికుడు శకుని పుత్రుడైన ఉలూకునితో పోరాడుతున్నారు. ఆ విధంగా రెండు సేనలు ఒకరితో ఒకరు అత్యంత ఘోరంగా యుద్ధం చేసుకుంటున్నారు. ఇరు సైన్యాల సైనికులు బాణాలతో, కత్తులతో, ఏనుగుల దంతాలతో తలపడుతూ రథాలతో ఢీకొట్టుకుంటూ భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఏనుగులు విచక్షణారహితంగా యుద్ధభూమి అంతా సంచరిస్తూ రథాలను గుద్దుకుంటూ సైనికులను తొక్కుకుంటూ ముందుకు వెళుతున్నాయి. ధనుర్ధారులు ప్రయోగించిన వేలాది బాణాలు నదీ ప్రవాహంలా యుద్ధభూమిని ముంచెత్తుతున్నాయి. నేలమీద జరుగుతున్న సైనికుల కత్తి యుద్ధాలతో, గదల తాకిడితో, ఈటెల ప్రయోగాలతో, ఏనుగులు చేస్తున్న భయంకర ఘోషలతో, గుర్రాల డెక్కల్ల చప్పులతో, అస్త్రశస్త్ర ప్రయోగ విస్ఫోటనాలతో, పేలిన ఆయుధాలు, కూలిన రథాలు, వీర సైనికులు చేస్తున్న రణ విన్యాసాలతో రణభూమి అంతా మారుమ్రోగిపోయింది. మరణించిన సైనికుల రక్తంతో నేలంతా తడిసి ముద్దయింది. ఒక చెయ్యి నరకబడినా మరొక చేత్తో కత్తి పట్టుకుని యుద్ధం చేస్తున్నారు. కాలు తెగినా లెక్క చేయకుండా అమాంతం ఎదుటివారి మీదకు దూకి పట్టుకుంటున్నారు. తల తెగిపడిన తరువాత కూడా తన తల తెంచిన వాడి తల నరికి కింద పడిపోతున్నారు. అలా మరణించిన భటుల ముఖాలలో ఎటువంటి భయంగాని బాధగాని కనబడటం లేదు. వీరత్వం ఉట్టిపడుతోంది. తమ తమ ఏనుగులు, గుర్రాలు, రథాలు పడిపోయినా కూడా పక్కవారి వాహనాలు ఎక్కి పోరాడుతున్నారు. తమ శరీరాల నుండి రక్తం ధారలుగా కారుతున్నా కూడా లెక్క చెయ్యకుండా ప్రత్యర్థులను పడగొట్టడమే లక్ష్యంగా చేసుకుని యుద్ధం సాగిస్తున్నారు. ఎదుటివాడు తన బంధువైనా సరే ఆలోచించకుండా నరికి చంపుతున్నారు. సారథి చనిపోయిన తరువాత గుర్రాలు దిక్కు తోచక అటూ ఇటూ పరిగెడుతున్నాయి. వాటి రథచక్రాల కింద పడి పదాతి దళాలు నలిగిపోతున్నాయి. కింద పడిన వారిని ఏనుగులు తమ కాళ్లతో తొక్కి చంపుతున్నాయి. దంతాలతో ఎత్తి విసిరివేస్తున్నాయి. ఇలా యుద్ధం జరుగుతుండగా అర్జునుడు తన ధనస్సు నుంచి వేలాది బాణాలను కురిపిస్తూ అత్యంత శక్తివంతమైన అస్త్రాలను సంధిస్తూ కౌరవ సైన్యాన్ని తురుమాడుతున్నాడు. అతడు వేసే బాణాలు కత్తుల్లా, రాళ్లలా, బండరాళ్లలా అగ్నిజ్వాలలుగా మారి శత్రుసేనలను అతలాకుతలం చేస్తున్నాయి. మరోవైపు పాండవ సైన్యానికి రక్షణగా భీముడు ముందు భాగంలో నిలబడి తన గదను పట్టుకుని యుద్ధభూమిలో వీరవిహారం చేస్తూ ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతున్నాడు. అసలెవ్వరూ తనని తాకను కూడా తాకలేకపోతున్నారు. భీముడు తన గదను పట్టుకుని అటూ ఇటూ ఊపుతుంటే ఆ దెబ్బలకు తట్టుకోలేక పదుల సంఖ్యలో సైనికులు ఎగిరిపడుతున్నారు. భీముడి దాటికి తట్టుకోలేక కౌరవ సైన్యం అంతా వెనక్కి తిరిగి పారిపోయింది. అప్పుడు అక్కడ చెలరేగిన ధూళి మధ్య నుంచి
సువర్ణతాల కేతనంతో ఒక రథం ముందుకు వచ్చి ఆగింది. అది చూసిన కౌరవసేన ఒక్కసారిగా తిరిగి ధైర్యాన్ని పుంజుకుంది. ఎందుకంటే ఆ రథంపై ఉన్నది అతిరథులలోకెల్లా శ్రేష్ఠుడు, అపార దివ్యాస్త్ర సంపన్నుడు, మహామహితాత్ముడు భీష్ముడు. భీష్ముడు తన రథంపై ఉన్న ఒక గదను తీసుకుని దానిని భీముడి మీదకు విసరగా అది అత్యంత వేగంగా గాలిలోకి దూసుకు వెళ్లి భీముడికి తగిలి అతడు నేలమీద పడ్డాడు. తన చేతిలోని గద ఎగిరి పక్కన పడింది. దాంతో కోపించిన భీముడు తిరిగి కింద పడిన తన గదను తీసుకుని భీష్ముడి మీదకు వెళుతుండగా మధ్యలో అశ్వత్థామ అక్కడికి చేరుకుని భీముడికి అడ్డుగా నిలిచి అతడితో యుద్ధానికి దిగాడు. దాంతో సమస్త పాండవ సైన్యం ఒక్కసారిగా భీష్ముని మీదకు దూకింది. అప్పుడు భీష్ముడు వారిని చూసి అంటూ చిరునవ్వు నవ్వి మండు టెండలో అడవిని కాల్చే కార్చిచ్చులా వారిపై విరుచుకుపడ్డాడు. కేకేయ, చేది, పాంచాల సైన్యాలు యావత్తూ భీష్ముడి పరాక్రమానికి తట్టుకోలేక పక్కకు తప్పుకున్నాయి. అశ్వ గజ దళాలను అల్లకల్లోలం చేసేశాడు. రథాన్ని చిత్ర విచిత్రమైన రీతులలో తిప్పుతూ యుద్ధభూమి అంతటా తానే కనిపించి యుద్ధం చేస్తున్నాడు. శత్రు సైన్యాన్ని చిందరవందర చేస్తున్నాడు. పాండవసేనలో ఎక్కడ చూసినా తెగిపడిన తలకాయలు, కూలిన మొండాలు, ముక్కలైన బాణాలు, తునాతునకలైన జెండాలే కనిపిస్తున్నాయి. రక్తం ఏరులై పారుతోంది. పాండవ సేనలో భీష్ముణ్ణి ఎదుర్కొనే వీరుడే లేకపోయాడు. అయితే ఇంతలో ఎక్కడినుంచో ఒక బాణం అత్యంత వేగంగా వచ్చి భీష్ముడి చేతిలోని ధనస్సును విరగ్గొట్టింది. అది చూసి వెంటనే భీష్ముడు ఆ బాణం వచ్చిన దిక్కువైపు చూశాడు. అప్పుడు అక్కడ తెల్లటి గుర్రాలు ఉన్న బంగారు రంగు రథాన్ని ముందుకు ఉరికిస్తూ అభిమన్యుడు అక్కడికి వచ్చాడు. అది చూసిన దుర్యోధనుడు చెయ్యి పైకెత్తి తన పక్షంలోని వీరులైన దుర్ముఖుడు, శల్యుడు, కృతవర్మ, కృపాచార్యులను అభిమన్యుడి మీదకు వెళ్లమని సూచించాడు. దుర్యోధనుడి ఆదేశంతో వారందరూ ఒక్కసారిగా అభిమన్యుడిపై బాణాల వర్షం కురిపించారు. కాని అభిమన్యుడు ఆ బాణాలను మధ్యలోనే తుంచి కళ్ళు మూసి తెరిచేలోగా 5 బాణాలతో శల్యుడి గుండెలపై కొట్టాడు. మరొక బాణంతో కృతవర్మ ధనస్సును విరగ్గొట్టాడు. ఒక వెడల్పాటి బాణం వేసి దుర్ముఖుడి సారథి తల తెగ్గొట్టాడు. 4 బాణాలతో కృపాచార్యుని గుర్రాలను కూల్చేశాడు. తన మనవడి అద్భుత పరాక్రమాన్ని చూసి మురిసిపోయిన భీష్ముడు తన మనసులో బలి, ధనుర్విద్యలో వీడు అర్జునుణ్ణి మరిపిస్తున్నాడు అని అనుకున్నాడు. అలా అనుకుంటూనే అభిమన్యుడిపై 6 బాణాలు వేసి అతడి రథంపై ఎగురుతున్న జెండాను తెగ్గొట్టాడు. అభిమన్యుడి చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. దాంతో అభిమన్యుడు వెంటనే మరొక ధనస్సు అందుకుని భీష్ముడితో యుద్ధానికి దిగాడు. దాంతో భీష్ముడు 2 పదునైన బాణాలను ప్రయోగించి అభిమన్యుడి కేతనాన్ని, అతడి సారథిని చంపాడు. భీష్ముడి వెనుక ఉన్న సైనికులు కూడా అభిమన్యుడి మీదకు బాణాల వర్షం కురిపించారు. అది చూసిన భీముడు ఒక్కసారిగా ఉగ్రుడై గట్టిగా సింహనాదం చేస్తూ అభిమన్యుడికి సాయంగా వచ్చి కౌరవ సైనికులు వేసిన బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేశాడు. భీష్ముడిని 3 బాణాలతో, కృపాచార్యుడిని, కృతవర్మను 8 బాణాలతోనూ కొట్టి శల్యునిపై విరుచుకుపడ్డాడు. వెంటనే శల్యుని సేనలు అప్రమత్తమై భీముడిని ఎదుర్కొనే ప్రయత్నం చేశాయి. దాంతో భీముడు రుద్రుడై దొరికిన వారిని దొరికినట్టు చంపడం మొదలుపెట్టాడు. ఇంతలో సాత్యకి, దృష్టద్యుమ్నుడు, కేకేయ రాజులు, విరాటుని కుమారులు కూడా భీముడికి సాయంగా వచ్చి చేరారు. వారిని చూసిన భీష్ముడు విజృంభించి ఎడతెరిపి లేకుండా తన ధనస్సు నుంచి బాణాలను ప్రయోగిస్తూ పాండవ వీరులను ఎదుర్కొంటున్నాడు. మరొకవైపు విరాటుని కుమారుడైన ఉత్తరుడు తన గజబలంతో శల్యుని మీదకు యుద్ధానికి వెళ్లాడు. ఉత్తరుని ఏనుగు శల్యుని రథాన్ని విరగ్గొట్టింది. అతడి రథానికి కట్టిన గుర్రాలను నేలపై పడవేసి కాలితో తొక్కి చంపింది. అది చూసిన శల్యుడు కోపంతో ఊగిపోయాడు. మనసులో ఒక మంత్రం స్మరించగానే అతడి చేతిలోని బల్లెం చుట్టూ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అలా నిప్పులు కక్కుతున్న బల్లాన్ని ఉత్తరుని గుండెలకు గురిపెట్టి విసిరాడు శల్యుడు. ఆ బల్లెం సరాసరి ఉత్తరుని గుండెలను చీల్చుకుంటూ అవతలి పక్కకు వెళ్ళిపోయింది. దాంతో ఏనుగుపై ఉన్న ఉత్తరుడు నేలమీద పడి ఆ క్షణమే ప్రాణాలను విడిచాడు. అయినా కూడా శల్యుని ఆవేశం తగ్గలేదు. తన ఖడ్గంతో ఉత్తరుని ఏనుగు యొక్క తొండాన్ని నరికి దానిని హతమార్చాడు.
ఆ తరువాత గట్టిగా సింహనాదం చేస్తూ పక్కనున్న కృతవర్మ రథం ఎక్కి శత్రుసేనలతో పోరాడుతున్నాడు. తన అనుజుని మరణం కల్లారా చూసిన ఉత్తరుని సోదరుడు శంఖుడు శల్యుని మీద దాడి చేశాడు. తన గజబలంతో శల్యునితో ఘోరంగా యుద్ధం చెయ్యసాగాడు. శంఖుని వెంట ఉన్న రధికులు అందరూ కలిసి మూకుమ్మడిగా శల్యుని మీద పడ్డారు. అది చూసిన భీష్ముడు మరికొందరు రధికులను తీసుకుని శల్యునికి సాయంగా వచ్చాడు. భీష్ముని దాటికి తట్టుకోలేక శంఖుని రధికులు వారి వెంట వచ్చిన సైన్యం వెనక్కు పారిపోయింది. అది చూసిన అర్జునుడు శంఖునికి సాయంగా వచ్చి తన రథాన్ని భీష్ముడికి శంఖునికి మధ్య నిలిపాడు. భీష్ముడు అర్జునుడు ఒకరితో ఒకరు భీకరంగా తలపడసాగారు. అయితే అప్పటి వరకు కృతవర్మ రథం మీద ఉన్న శల్యుడు ఒక గదను అందుకుని రథం దిగివెళ్లి ఒక్క దెబ్బతో శంఖుని రథాన్ని విరగ్గొట్టాడు. విరిగిపోయిన రథం మీద నుంచి కింద పడిన శంఖుడు భయంతో శల్యుడిని ఎదిరించలేక అర్జునుడి రథం చాటుకు వెళ్లి దాక్కున్నాడు. భీష్ముడు కూడా అర్జునుడిని వదిలిపెట్టి ద్రుపదుని సేనలోకి చొచ్చుకుపోయాడు. దొరికిన వారిని దొరికినట్టు చంపుతూ రణరంగంలో వీరవిహారం చేస్తున్నాడు. విడుపు విరామం లేకుండా వేలాది బాణాలను ప్రయోగిస్తూ శత్రుసేనలను కకావికలం చేస్తున్నాడు. భీష్ముడి ధాటికి తట్టుకోలేక పాండవ సేనలు నేలకూలుతున్నాయి. కేకేయ విరాట సైన్యాలు ప్రాణభయంతో వెనక్కు పారిపోతున్నాయి. అడవిని కార్చిచ్చు కాల్చుతున్నట్లుగా భీష్ముడు విజృంభించి పాండవ సైన్యాన్ని కాల్చి బూడిద చేస్తున్నాడు. రథాన్ని చిత్ర విచిత్రమైన రీతులలో తిప్పుతూ యుద్ధభూమిలో ఎక్కడ చూసినా తానే కనబడుతూ పదులు వందలు వేల సంఖ్యలో సైనికులను పడగొడుతూ చనిపోయిన వారి మృతదేహాలను కుప్పలుగా ఏర్పరుస్తున్నాడు. రక్తం ఏరులై పారుతోంది. భీష్ముని చేతిలో తమ బలగాలు చావు దెబ్బలు తినడం చూసి పాండవులు నివ్వెరపోయారు. చంద్రవంశపు రాజైన భీష్ముడు తన ప్రతాపాన్ని చూపిస్తూ వెలుగొందుతుంటే అది చూసి సూర్యుడు సిగ్గుపడడా అన్నట్టు సూర్యాస్తమయమయ్యింది. కౌరవ సైన్యంలో విజయ డంకాలు మ్రోగాయి. పాండవ వీరుల ముఖాలు వెలవెలబోయాయి. ఆ విధంగా కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజున కౌరవులది పైచేయి అయితే పాండవ పక్షం ఓటమిని చవిచూసింది. ఆ రోజు రాత్రి ధర్మరాజు యుద్ధం మొదటి రోజే తమకు ఓటమి సంభవించినందుకు దుఃఖితుడై తన తమ్ముళ్లను మంత్రులను మిగిలిన మిత్రరాజులను తీసుకుని శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి, కృష్ణ, చూశావు కదా ఈరోజు పితామహుని పరాక్రమం. ఆయన ఆయుధం పట్టి యుద్ధభూమిలో తిరుగాడుతుంటే స్వయాన యమధర్మరాజే పాశం పట్టుకుని యుద్ధానికి వచ్చినట్టు ఉంది. భారీ ఆకారం గల మనిషి చలిచీమలను కాలితో తొక్కి చంపుతున్నట్లుగా భీష్ముడు మన సైన్యాన్ని నాశనం చేశాడు. నా సోదరులు అలానే మన పక్షాన ఉన్న మహా వీరులెవ్వరూ కూడా ఆయనను అడ్డగించలేకపోయారు. భీష్ముడిని జయిస్తాడని అర్జునుడిపై నమ్మకం పెట్టుకున్నాను. కాని నేడు యుద్ధంలో భీముడు తన పరాక్రమంతో శత్రుసేనలను ధ్వంసం చేశాడు. కాని అర్జునుడు ఊహించిన రీతిలో యుద్ధం చెయ్యలేదు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. భీష్ముణ్ణి అడ్డగించే మార్గం తోచడం లేదు. నన్ను నమ్ముకొని వచ్చిన అమాయక సైనికులను అన్యాయంగా భీష్ముడికి బలిపెట్టలేను. యుద్ధం ఇక్కడితో ఆపివేయడమే మంచిదనిపిస్తోంది. నీ వలనే కదా ఇప్పటివరకు మేము అపజయం ఎరుగక శత్రువులతో పోరాడుతున్నాము. కాబట్టి నీవే మాకు తగిన మార్గం సూచించు అని వేడుకున్నాడు. యుధిష్ఠరుని మాటలు విన్న శ్రీకృష్ణుడు, అయ్యో ధర్మనందన, ఏమిటిది ఇలా మాట్లాడుతున్నావు? ఈ మనోవేదన ఎందుకు? అసలు నీకు సాటిరాగలవారు ఎవరున్నారు చెప్పు. నీ తమ్ముళ్ళు ఈ ప్రపంచం మొత్తాన్ని గెలవగల సమర్థులు. భీష్ముడిని చంపడానికి శిఖండి ఉన్నాడు కదా, ఇక భయమెందుకు? అర్జునుడికి భీష్ముడితో తలపడటం ఇష్టం లేక తటపటాయిస్తున్నాడు గాని ఆయనతో యుద్ధం చేయలేక కాదు. సాత్యకి బాహుబలం, అతడి అసామాన్యమైన యుద్ధనీతి నీకు తెలియనిది కాదు. ద్రుపదుడు, విరాటరాజు నీకోసం తమ ప్రాణాలను ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉన్నారు. ఇంతమంది వీరులు నీ వెనుక ఉండగా నీవు యుద్ధం చెయ్యడానికి వెనకడుగు వేయడంలో అర్థం లేదు. కాబట్టి భయాన్ని వదలి తదుపరి యుద్ధం కోసం సిద్ధం కమ్ము. విజయం తప్పక సిద్ధిస్తుంది అని హితవు చెప్పాడు. శ్రీకృష్ణుడి మాటలు విని తిరిగి ధైర్యం పుంజుకున్న ధర్మరాజు పక్కనే ఉన్న పాండవ దృష్టద్యుమ్నుడి వైపు చూస్తూ, నాడు నుండి కొలువులో శ్రీకృష్ణుడు నిన్ను మాకు చూపించి ఇతడు మన సర్వ సైన్యానికి ఆధిపత్యం వహిస్తాడని ఆదేశించాడు. ఆ ప్రకారం నిన్ను పాండవ సైన్యానికి సైన్యాధ్యక్షుడిని చేశాం.
నేను, నా సోదరులు, మన మిత్రరాజులందరూ నీవెంట ఉన్నాం. నీవు నీ సర్వశక్తులు ఒడ్డి మనకు విజయం చేకూర్చాలి అని అన్నాడు. దానికి దృష్టద్యుమ్నుడు, ధర్మరాజా, ద్రోణుడిని చంపేందుకు నన్ను బ్రహ్మదేవుడు సృష్టించాడన్నది జగమెరిగిన సత్యం. కాబట్టి దానిని మరలా గుర్తు చేయవలసిన పనిలేదు. భీష్మునితో సహా కురుసేనలోని ప్రముఖ వీరులందరినీ ఎలా మట్టుబెట్టెదనో రేపటి యుద్ధభూమిలో చూడండి అని పలికాడు. అది విని ధర్మరాజు, శ్రీకృష్ణుడు, అక్కడ ఉన్న మిగిలిన రాజులందరూ సంతోషించారు. అయితే మొదటి రోజు యుద్ధంలో తన కుమారుడైన దుర్యోధనుడి పక్షానికి విజయం చేకూరిందని ధృతరాష్ట్రుడు సంతోషించి ఆ తరువాతి రోజు యుద్ధ విశేషాలను చెప్పమని సంజయుడిని ఆదేశించాడు. దానికి సంజయుడు ఈ ప్రకారం చెప్పసాగాడు. మరునాడు సూర్యోదయం అయ్యింది. రెండవ రోజు యుద్ధం ప్రారంభమయ్యింది. ధర్మరాజు ఆదేశం మేరకు దృష్టద్యుమ్నుడు క్రౌంచ వ్యూహాన్ని రూపొందించాడు. క్రౌంచ అంటే కొంగ అని అర్థం. పాండవ సైన్యం కొంగను పోలిన ఆకారంలో మొహరించింది. శ్రీకృష్ణుడు సారథి స్థానంలో ఉండగా అర్జునుడు గాంధీవం పట్టుకొని క్రౌంచ పక్షి యొక్క ముక్కు భాగంలో నిలిచాడు. కుంతిభోజుడు, శైభ్యుడు పక్షి నేత్రముల స్థానంలో నిలిచారు. దశార్ణ, సూరసేన, కిరాత దేశాధీశులు కంఠం వద్ద మొహరించారు. అభిమన్యుడు, సాత్యకి, ఉపపాండవులు, ప్రౌఢ్రుడు, చోళులు, పాండ్యులు మొదలగు వీరులతో కూడా భీమసేనుడు వ్యూహానికి ఒక పక్క నిలువగా నకుల, సహదేవులు, ఘటోత్కచుడు, శంభరుడు, వత్సరాజులు మొదలగు వీరులతో దృష్టద్యుమ్నుడు వ్యూహానికి మరో పక్క నిలిచి క్రౌంచపక్షి రెండు రెక్కల మాదిరి ఏర్పడ్డారు. ద్రుపద దేశాధీశుడు, కేకేయ రాజులు, కాశీ భూపతులు, మరికొంతమంది ప్రముఖులు తన చుట్టూ ఉండగా ధర్మరాజు క్రౌంచపక్షి వెన్నుభాగంలో నిలిచాడు. ఆ విధంగా ఏర్పడ్డ పాండవుల క్రౌంచ వ్యూహాన్ని చూసిన దుర్యోధనుడు భీష్మునితో, పితామహ, మన పక్షాన ఉన్న మీరు, గురుద్రోణులు, కృపాచార్యుడు, అశ్వత్థామ మొదలగు వీరులు అసాధారణ సామర్థ్యం కలవారు, యుద్ధ విద్యలలో ఆరితేరినవారు. కాని ఎంత శక్తివంతులైనా సరైన వ్యూహం లేకపోతే యుద్ధంలో గెలవడం కష్టం. ఈరోజు యుద్ధంలో పాండవులు క్రౌంచ వ్యూహాన్ని నిర్మించారు. కాబట్టి మీరు దానిని తిప్పికొట్టగల వ్యూహాన్ని రచించండి అని అన్నాడు. దుర్యోధనుడి ఆదేశానుసారం భీష్ముడు ఒక కట్టుదిట్టమైన వ్యూహాన్ని రూపొందించాడు. దుశ్శాసనుడు, వికర్ణుడు, యవన, త్రిగర్తరాజులు, వింధానువిందులు తమ తమ సైన్యాలతో వ్యూహానికి ఎడమవైపు నిలువగా ద్రోణాచార్య, గాంధార, కుంతల, విదర్భ దేశాధీశులు, సింధు, సౌవీర రాజులు తమ తమ బలగాలతో కుడివైపు మొహరించారు. భీష్ముడు వ్యూహానికి మధ్యభాగంలో నిలబడి తన వెనుక ఉన్న అంతులేని సైన్యాన్ని గజ, అశ్వ, పదాతి దళాలుగా విభజించి ఒకదాని వెనుక ఒకటి వరుస క్రమంలో నిలిపాడు. కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శల్యుడు మొదలగు వీరులు భీష్ముడికి వెనుక అంటే వ్యూహానికి అంతిమ భాగంలో నిలుచున్నారు. ఆ విధంగా ఇరుపక్షాల సైన్యాలు తమ తమ వ్యూహాల ఆధారంగా యుద్ధ భూమిలో మొహరించాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా దుర్యోధనుడు తన చేతిని ఊపుతూ యుద్ధం చెయ్యమని తన సేనలను పురికొల్పాడు. ఇటు ధర్మరాజు కూడా దాడి చెయ్యండి అంటూ యుద్ధం చెయ్యడానికి తన సైన్యానికి పిలుపునిచ్చాడు. రెండు సైన్యాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. భీష్ముడు పాండవులు పన్నిన క్రౌంచ వ్యూహంలోకి చొచ్చుకుపోయాడు. రెక్కలను చించి, కంఠమును తుంచి, తలను పగలగొట్టి క్రౌంచ వ్యూహాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాడు. భీష్ముడు తన రథాన్ని అటూ ఇటూ తిప్పుతూ యుద్ధం చేస్తుంటే అతడు కదిలే వేగానికి ప్రత్యర్థులకు అక్కడ అనేక మంది భీష్ములు వచ్చి పోరాడుతున్నట్లు కనబడుతోంది. భీష్ముడి వీర విహారాన్ని చూసిన అర్జునుడు శ్రీకృష్ణుడితో, బావా, అదిగో పితామహుణ్ణి చూడు, మన వ్యూహాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు గనుక ఆయనను అడ్డుకోకపోతే మనకు ఓటమి తప్పదు. వెంటనే మన రథాన్ని భీష్ముని మీదకు నడిపించు, నేను ఆయనతో పోరాడతాను అని అన్నాడు. అది విన్న శ్రీకృష్ణుడు, అర్జున, నీవు చెప్పినట్టే చేస్తాను అర్జున. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇప్పుడు అక్కడ యుద్ధం చేస్తున్నది మీ పితామహుడు కాదు, కౌరవుల సర్వ సైన్యాధిపతి భీష్ముడు.
కాబట్టి నీ మనసులోని మమకారాన్ని త్యజించి నీ పూర్తి సామర్థ్యంతో యుద్ధం చెయ్యి అని చెప్పాడు. దానికి అర్జునుడు సరే అనడంతో శ్రీకృష్ణుడు రథాన్ని గాంగేయుని వైపు పోనిచ్చాడు. దారిలో అడ్డువచ్చిన సైనికులను అర్జునుడు తన బాణాలతో చెదరగొట్టి జూలు విదిల్చిన సింహం వలె అత్యంత పరాక్రమంతో భీష్ముని మీదకు ఉరికాడు. అది చూసిన భీష్ముడు 77 క్రూరమైన బాణాలను అర్జునుడి మీదకు ప్రయోగించాడు. ఆ పక్కనే ఉన్న ద్రోణుడు 25 బాణాలను, కృపాచార్యుడు 500 బాణాలను, వికర్ణుడు 3 బాణాలను, శల్యుడు 9 బాణాలను, దుర్యోధనుడు 64 బాణాలను ఒక్కసారిగా అర్జునుడి మీదకు ప్రయోగించారు. కొండ మీద పడుతున్న వర్షపు చినుకుల్లా ఆ బాణాలు అర్జునుడి మీదకు దూసుకు వెళ్లాయి. కాని వాటిని చూసి అర్జునుడు ఏమాత్రం చలించక తన ధనస్సును ఎక్కుపెట్టి ఒకే ఒక అస్త్రంతో ఆ బాణాలన్నిటినీ నిర్వీర్యం చేసి 20 బాణాలతో భీష్ముడిని, 60 బాణాలతో ద్రోణుడిని, 9 బాణాలతో కృపుడిని, 5 బాణాలతో దుర్యోధనుణ్ణి, చెరు 3 బాణాలతో వికర్ణ శల్యులను కొట్టి నొప్పించాడు. భీష్మునికి తోడుగా ఉన్న యోధుల మీద ఒక్కసారిగా దాడి చేశాడు. భీష్ముడు 50 పదునైన బాణాలను అర్జునుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు వాటిని మధ్యలోనే నాశనం చేసి కౌరవ సైన్యం మీద శరవర్షం కురిపించాడు. ఆ బాణాల ధాటికి కౌరవ సేనలు వెనక్కు పరుగులు పెట్టాయి. అయినా కూడా అర్జునుడు వదలకుండా వారిని తరిమి తరిమి కొడుతున్నాడు. అది చూసిన దుర్యోధనుడు భీష్మునితో, చూశారా పితామహ, అర్జునుడు ఎలా చెలరేగిపోతున్నాడో, మన సైన్యాన్ని విచక్షణారహితంగా చంపుతున్నాడు. మన కళ్ల ముందే మన సైన్యం పారిపోతుంటే ఇంతకంటే అవమానం వేరొకటి ఉంటుందా? మీరు చెప్పారని అర్జునుడిని ఎదుర్కొనగల కర్ణుడిని కూడా యుద్ధానికి రానివ్వలేదు. కాని మీరు చూస్తే ఏమీ చెయ్యడం లేదు అని అన్నాడు నిస్పృహతో. అది విన్న భీష్ముడు, ఏమిటిది? దుర్యోధనుడు ఇలా మాట్లాడుతున్నాడు, నేను నా సాయశక్తులా యుద్ధం చేస్తున్నాను కదా అని మనసులో బాధపడి తన రథాన్ని అర్జునుడి మీదకు పోనివ్వమన్నాడు. దుర్యోధనుడు, వికర్ణుడు ఒకవైపు, అశ్వత్థామ మరోవైపు నిలబడి భీష్ముడికి బాసటగా నిలిచారు. అందరూ మూకుమ్మడిగా అర్జునుడిని ఎదుర్కొని అతడి మీద బాణవర్షం కురిపించారు. అప్పుడు అర్జునుడికి సాయంగా ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు వచ్చారు. అర్జునుడికి భీష్ముడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఎవరికి ఎవరూ తీసిపోకుండా బాణాలను, కత్తులను, గదలను, శూలాలను ఒకరి మీద ఒకరు ప్రయోగించుకుంటున్నారు. భీష్ముడు వేసే బాణాలు అర్జునుడికి తగలకుండా శ్రీకృష్ణుడు అత్యంత చాకచక్యంగా రథాన్ని వేగంగా అటూ ఇటూ తిప్పుతూ నడుపుతున్నాడు. ఆ ప్రయత్నంలో భీష్ముడు వేసిన బాణాలతో 2 శ్రీకృష్ణునికి గుండెల్లో దూసుకుపోయి అతడి దేహం నుంచి రక్తం ప్రవహించింది. అది చూసిన అర్జునుడికి కోపం కట్టాలు తెంచుకుంది. ఆవేశంతో ఊగిపోతూ విడుపు విరామం లేకుండా బాణాలను ప్రయోగిస్తూ భీష్ముడిని తన బాణ పరంపరతో ముంచెత్తాడు. అయినా భీష్ముడు వెనక్కి తగ్గకుండా ఆ బాణాలను మధ్యలోనే నాశనం చేసి అర్జునుడి మీదకు కొన్ని వాడి బాణాలను సంధించాడు. ఆ ప్రకారం వారిద్దరి మధ్య యుద్ధం సాగుతోంది. అప్పటికి మధ్యాహ్నమయ్యింది. దృష్టద్యుమ్నుడు తన రథాన్ని ద్రోణుడి మీదకు పోనిచ్చి తన నిశిత శరములతో అతడిని నొప్పించాడు. దాంతో ద్రోణాచార్యుడు కోపించి మెరుపు వేగంతో బాణాలను సంధిస్తూ ముందుగా దృష్టద్యుమ్నుడి సారథిని చంపాడు. ఆ తరువాత 4 వాడి బాణాలతో అతడి రథానికి కట్టి ఉన్న గుర్రాలను హతమార్చాడు. దృష్టద్యుమ్నుడి చేతిలోని ధనస్సును విరిచి కేతనాన్ని ఖండించాడు. దాంతో దృష్టద్యుమ్నుడు వీరావేశంతో ఊగిపోతూ మరొక రథం ఎక్కి ఇంకొక ధనస్సును పుచ్చుకుని ద్రోణుడి మీదకు నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో 100 కొద్దీ సర్పాలు ద్రోణుడి మీదకు దూసుకు వెళ్లాయి. అది చూసిన ద్రోణుడు గరుడాస్త్రాన్ని ప్రయోగించగా ఆకాశం నుంచి గుంపులు గుంపులుగా గ్రద్దలు అక్కడకు వచ్చి దృష్టద్యుమ్నుడు ప్రయోగించిన సర్పాలను వాటి గోర్లతో చీల్చి చంపేశాయి. ఆ తరువాత దృష్టద్యుమ్నుడు ద్రోణుడి మీదకు పెద్ద పెద్ద బండరాళ్లను వర్షంలా కురిపించాడు. కాని ద్రోణుడు తన పదునైన బాణాలతో ఆ రాళ్లను నుగ్గు నుగ్గు చేసి దృష్టద్యుమ్నుడికి మరో అవకాశం ఇవ్వకుండా ఒకదాని వెనుక ఒకటి బాణాలను ప్రయోగిస్తూ మళ్లీ అతడి సారథిని, గుర్రాలను చంపి విల్లుని విరగ్గొట్టాడు. దాంతో దృష్టద్యుమ్నుడు పక్కనే ఉన్న గదను తీసుకుని గిరగిరా తిప్పి ద్రోణుడి మీదకు విసిరాడు. ద్రోణుడు ఒకే బాణంతో ఆ గదను పిండి పిండి చేశాడు. అయినా కూడా దృష్టద్యుమ్నుడు వెనక్కి తగ్గకుండా ఒక కరవాలాన్ని తీసుకుని రథం మీద నుంచి కిందకు దిగి ద్రోణుడి మీదకు వెళ్ళాడు.
అది చూసిన ద్రోణుడు దృష్టద్యుమ్నుడి మీద శరవర్షం కురిపించాడు. ఆ బాణాలు అతడి శరీరమంతా గుచ్చుకొని రక్తం ధారలుగా కారింది. ద్రోణుడి పరాక్రమం ముందు దృష్టద్యుమ్నుడు నిలబడలేకపోయాడు. దాంతో భీముడు వెంటనే అక్కడకు వచ్చి దృష్టద్యుమ్నుడిని తన రథం మీద ఎక్కించుకుని పక్కకు తీసుకుని వెళ్ళిపోయాడు. అది చూసిన దుర్యోధనుడు కళింగరాజులకు చెయ్యి ఊపి భీముడిని ఎదుర్కొనమని వారికి సైగ చేశాడు. దుర్యోధనుడి ఆదేశానుసారం కళింగరాజు తన సైన్యంతో భీముడి మీదకు యుద్ధానికి వచ్చాడు. దృష్టద్యుమ్నుడు తన దారికి అడ్డు తొలగడంతో ద్రోణాచార్యుడు విజృంభించి విరాటుడు ద్రుపదునితో పోరాటం చేయసాగాడు. ఇంతలో ధర్మరాజు భీముని వద్దకు వచ్చి దృష్టద్యుమ్నుడికి సాయంగా నిలిచాడు. దాంతో భీముడు దృష్టద్యుమ్నుడిని అన్నకు విడిచిపెట్టి తన మీదకు వస్తున్న చేది కురాస సైన్యాల మీద తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. మరోపక్క కేతుమంతుడు అనే కళింగ వీరుడు పాండవ సైన్యం మీద విరుచుకుపడి బెంబేలెత్తిస్తున్నాడు. మంటల్లో పడిన పురుగుల్లా పాండవ సైనికులు అతడి బాణాలలో పడి మరణిస్తున్నారు. అదే ఉత్సాహంతో అతడు ముందు వెనుక చూడకుండా భీముడి మీద తన బాణవృష్టి కురిపించాడు. భీముడి గుర్రాలను చంపాడు. దాంతో ఆగ్రహించిన భీమసేనుడు తన గదను గిరగిరా తిప్పి కేతుమంతుడి మీదకు విసిరాడు. ఆ గదాఘాతానికి కేతుమంతుడి రథం విరిగిపోవడమే కాకుండా అతడి రథానికి కట్టి ఉన్న గుర్రాలు కూడా చనిపోయాయి. అది చూసిన కళింగరాజు కుమారుడు శక్రదేవుడు ఆగ్రహంతో భీముని మీదకు ఉరికాడు. సూదుల్లాంటి బాణాలతో భీముని రథాస్వాలను చంపాడు. భీముని శరీరాన్ని గాయపరిచాడు. కాని భీముడు దానిని ఏమాత్రం లెక్క చేయక తన గదతో ఒకే దెబ్బకు శక్రదేవుడిని యమపురికి పంపాడు. కొడుకు చావు కల్లారా చూసిన కళింగరాజు శత్రాయువు కోపించి భీముని మీదకు తన రథాన్ని నడిపించి 14 పదునైన బాణాలను భీముని మీదకు సంధించాడు. కాని భీముడు వాటిలో ఒక్కటి కూడా తన శరీరానికి తగలకుండా తప్పించుకుంటూ తన ఖడ్గంతో వాటిని ఖండించాడు. అంతలో కళింగరాజు సోదరుడు భానుమంతుడు ఒక ఏనుగుపై కూర్చుని తన గజబలంతో అక్కడకు వచ్చి భీముడిపై ఏకధాటిగా బాణాలను సంధించాడు. అతడి గజ సైన్యం కూడా భీముడిని చుట్టుముట్టింది. అది చూసిన భీముడు గట్టిగా సింహనాదం చేశాడు. ఆ గర్జనకు రణభూమి అంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. భీముడు వెంటనే రథం మీద నుంచి కిందకు దూకి వేగంగా కదులుతూ భానుమంతుడు వేసిన బాణాల నుంచి తప్పించుకుంటూ వెళ్లి అతడు కూర్చున్న ఏనుగుని పట్టుకొని దాని దంతాలను విరిచేశాడు. ఆ తరువాత వాటిలో దంతాన్ని పట్టుకొని భానుమంతుడి మీదకు లంఘించి దానిని అతడి గుండెల్లో పొడిచి చంపేశాడు. అది చూసిన కళింగరాజు ఒక్కసారిగా తన గజ సైన్యాన్ని భీముడి మీద పడమని ఆదేశించాడు. ఆ సమయంలో భీముడు నేల మీద ఒంటరిగా ఉన్నాడు. అతడి చేతిలో ఒక్క కత్తి తప్పితే మరేమీ లేదు. అయినా ఏమాత్రం చలించక తన చేతిలో ఉన్న కత్తిని మరింత గట్టిగా పట్టుకొని తన మీదకు గుంపులుగా వస్తున్న ఏనుగుల తొండాలను కత్తికో ఖండగా నరుకుతున్నాడు. వాటి మీద ఉన్న రధికులను, రథానికి కట్టి ఉన్న గుర్రాలను, సారథులను విచక్షణారహితంగా చంపుతున్నాడు. అతడి శరీరమంతా శత్రువుల రక్తంతో తడిసి మొద్దయ్యింది. ఇంతలో భీముడి సారథి రథాన్ని తీసుకువచ్చి భీముడి ముందు నిలిపాడు. వెంటనే భీముడు ఆ రథం ఎక్కి ధనస్సు పట్టుకొని 5 మెరుపుల్లాంటి బాణాలతో కళింగుడిని కొట్టాడు. ఆ దెబ్బలకు అతడు రథంపైనే మూర్ఛపోయాడు. వెంటనే అతడి రథసారథి అప్రమత్తుడై కళింగుడిని అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లిపోయాడు. ఇంతలో దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి భీముడి వద్దకు వచ్చారు. సాత్యకి భీముడిని చూస్తూ ఫలా ఫలా భీమసేన ఫలా, ఒంటరిగా యుద్ధం చేసి కళింగుని మదం అణిచావు. అతడి పుత్రులను, సోదరులను, ఆప్తులను, సైన్యాన్ని ఒంటిచేత్తో ఓడించావు. నిన్ను యుద్ధంలో జయించేవాడే లేడు అంటూ ప్రశంసించాడు. అదే సమయంలో దుర్యోధనుడి పుత్రుడైన లక్ష్మణ కుమారుడు అభిమన్యుడితో తలపడుతున్నాడు. లక్ష్మణ కుమారుడు అభిమన్యుడి మీదకు శరవర్షం కురిపించగా అభిమన్యుడు ఆ బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేసి 50 పదునైన బాణాలను అతడి మీదకు వదిలి లక్ష్మణ కుమారుని చేతిలోని విల్లును విరిచాడు. అతడి కవచాన్ని ఛేదించాడు. ఇది చూసిన దుర్యోధనుడు తన రథాన్ని అభిమన్యుడి మీదకు మరలించాడు. దుర్యోధనుడికి సాయంగా భీష్మ, ద్రోణులు, ఇతర ప్రముఖ మహారథులు వచ్చి అభిమన్యుడిని చుట్టుముట్టారు. కాని వారిని చూసిన అభిమన్యుడు ఏమాత్రం భయపడలేదు. అంటూ ఒక చిరునవ్వు నవ్వి వారిని ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. అంతలో తన దేవదత్త శంఖమును పూరిస్తూ అర్జునుడు అభిమన్యుడికి సాయంగా వచ్చి భీష్మ, ద్రోణులపై శరవర్షం కురిపించాడు.
ఇది చూసిన ధర్మరాజు చెయ్యి విసురుతూ తమ సేనలకు సైగ చేశాడు. వెంటనే పాండవ సైన్యం యావత్తూ కూడా అర్జునుడికి సాయంగా అతడి వెనుక వచ్చి చేరింది. దాంతో సవ్యసాచి అనగా అర్జునుడు రెట్టింపు ఉత్సాహంతో ధనస్సును కుడి ఎడమ చేతులలోకి మారుస్తూ విడుపు విరామం లేకుండా బాణాలను సంధిస్తూ కౌరవ వీరులను భయకంపితులను చేశాడు. అర్జునుడు వేసిన బాణాలు ఆకాశమంతా ఆవరించి శత్రు సేనలను ముంచెత్తుతున్నాయి. ఆ బాణాల ధాటికి తట్టుకోలేక కౌరవ సైన్యాలు వెనక్కు పరుగులు పెడుతున్నాయి. యుద్ధభూమిలో ఎక్కడ చూసినా విరిగిన రథాలు, తెగిపడిన శరీర అవయవాలు, మరణించిన సైనికుల దేహాల నుంచి కారుతున్న నెత్తుటి ధారలే కనిపిస్తున్నాయి. అర్జునుడి అజేయ పరాక్రమాన్ని చూసిన భీష్ముడు పక్కనే ఉన్న ద్రోణుడితో, ఆచార్య, ఈరోజు అర్జునుడు శ్రీకృష్ణుని సారథ్యంలో చెలరేగిపోయాడు. నన్ను కూడా లెక్క చేయలేదు. అసలు ఈరోజు యుద్ధభూమిలో అతడిని ఎదిరించగల వీరుడే లేకపోయాడు. మన సైన్యం బాగా అలసిపోయింది. సూర్యుడు కూడా అస్తమించాడు. ఇక ఈరోజు యుద్ధం చాలించడం మంచిది అని అన్నాడు. దానికి ద్రోణుడు కూడా అంగీకరించడంతో యుద్ధాన్ని ఆపమని కౌరవ సైన్యాన్ని ఆదేశించాడు. సూర్యాస్తమయం అవడంతో పాండవ సైన్యం కూడా వెనక్కు తగ్గింది. ఆ విధంగా రెండవ రోజు కురుక్షేత్ర యుద్ధంలో పాండవ సైన్యం విజయం సాధించింది. మరుసటి రోజు మళ్లీ తెల్లారింది. మూడవ రోజు యుద్ధం ప్రారంభమయ్యింది. ఈసారి భీష్ముడు గరుడ వ్యూహాన్ని పన్నాడు. ఆ గరుడ వ్యూహానికి ముక్కు భాగంలో స్వయంగా తానే నిలిచి నేత్రముల స్థానంలో ద్రోణ కృతవర్మలను, తలభాగంలో కృపాచార్య అశ్వత్థామలను, కంఠభాగాన భూరిశ్రవ, శల్య, భగద్దత్త, సౌవీర, జయద్రథ మొదలగు వీరులను నిలిపాడు. మగధ, కళింగాది రాజులు కుడిరెక్క మాదిరి, కర్ణాటక, కోసల రాజులు ఎడమరెక్క మాదిరి ఏర్పడ్డారు. కాంభోజ, సూరసేన రాజులు తోకభాగంలో నిలువగా దుర్యోధనుడు తన 99 మంది సోదరులతో వ్యూహం యొక్క వెన్నుముక స్థానంలో నిలుచున్నాడు. ఆ విధంగా భీష్ముడు కౌరవ సైన్యాన్ని గరుడ పక్షి ఆకారంలో నిలిపాడు. ఇది చూసిన అర్జునుడు దృష్టద్యుమ్నుడిని పిలిచి కౌరవులు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా అర్ధచంద్రాకార వ్యూహాన్ని నిర్మించమని ఆదేశించాడు. దాంతో దృష్టద్యుమ్నుడు అర్జునుడు చెప్పినట్టుగానే పాండవ సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహాకారంలో నిలిపాడు. పాండ్య, మగధరాజులతో కలిసి భీమసేనుడు చంద్రుడి కుడికొమ్ము భాగాన నిలువగా, విరాటుడు ద్రుపదుడితో కలిసి అర్జునుడు ఎడమకొమ్ము భాగాన నిలిచాడు. శిఖండి, దృష్టద్యుమ్నుడు వ్యూహానికి ముందు భాగంలో, అభిమన్యుడు గడోద్గజులతో కలిసి ధర్మరాజు మధ్య భాగంలో, వారి వెనుక అంటే వ్యూహానికి అంతిమ భాగంలో సాత్యకి, ఉపపాండవులు, కేకేయ రాజులు తమ తమ బలగాలతో మొహరించారు. ఆ ప్రకారం పాండవ సైన్యం అర్ధచంద్రాకార వ్యూహంలో ఏర్పడింది. ఒక్కసారిగా రెండు పక్షాలలోని వీరులు యుద్ధానికి సిద్ధం అంటూ తమ తమ శంఖాలను పూరించారు. మృదంగ, భేరి వాయిద్య ధ్వనులు యుద్ధభూమి అంతా వ్యాపించాయి. రెండు సైన్యాలు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. గత దినం నాడు పొందిన విజయోత్సాహంతో పాండవ సైన్యం రెట్టించిన శౌర్యంతో కౌరవ సైన్యం మీద దాడి చేస్తోంది. భీష్ముని ఆధ్వర్యంలో కౌరవ సైన్యం భీముని కనుసన్నలలో పాండవ సైన్యం భీకరంగా పోరాడుతున్నాయి. అర్జునుడు తన గాంధీవాణ్ణి సారించి శత్రుపక్షంలోని రధికులను, వారి రథాలను, వాటికి కట్టి ఉన్న గుర్రాలను తన బాణాలతో నుగ్గు నుగ్గు చేస్తున్నాడు. భీష్ముడు, ద్రోణుడు, సైంధవుడు, శకుని, వికర్ణుడు ఒక్కొమ్మడిగా పాండవ సైన్యం మీద దాడికి దిగారు. భీమసేనుడు, ఘటోద్గజుడు, సాత్యకి, సైభ్యుడు, చేకితానుడు, ఉప పాండవులు వారిని ఎదుర్కొంటున్నారు. అది చూసిన అర్జునుడు తన రథాన్ని వారి మధ్యకు తీసుకువచ్చి నిలిపి భీష్మ ద్రోణుల మీద, దుర్యోధనుడి మీద శరసంధానం చేశాడు. వారిని తన బాణాలతో ముంచెత్తాడు. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా అర్జునుడికి సాత్యకి తోడై ఇద్దరూ కలిసి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నారు. ఇంతలో ఊహించని విధంగా శకుని తన బాణాలతో సాత్యకి రథాన్ని విరగ్గొట్టాడు. వెంటనే సాత్యకి పక్కనే ఉన్న అభిమన్యుడి రథం ఎక్కి శకునితో ఎదురుదాడికి దిగాడు. యుధిష్ఠరుడు భీష్ముని మీదకు తన రథాన్ని పోనిచ్చి గాంగేయునితో యుద్ధం చేస్తున్నాడు. మరోపక్క దుర్యోధనుడు భీముడి మీద శరసంధానం చేశాడు. కాని
భీముడు ఆ బాణాలను మధ్యలోనే తుంచి ఒక పటిష్టమైన బాణాన్ని దుర్యోధనుడి గుండెలకు గురిపెట్టి వదిలాడు. ఆ బాణం దెబ్బకు దుర్యోధనుడు రథంపైనే మూర్ఛపోయి పడిపోయాడు. అది చూసి కంగారు పడిన దుర్యోధనుడి సారథి వెంటనే రథాన్ని అక్కడినుంచి దూరంగా తీసుకుపోయాడు. దుర్యోధనుడు పడిపోయాడన్న వార్త యుద్ధభూమిలో దుమారం రేపింది. కౌరవ సేనలు అన్నీ భయంతో చెల్లాచెదురైపోయాయి. అదే అదనుగా భీమసేనుడు విజృంభించి దృష్టద్యుమ్నుడితో కలిసి కౌరవ సైన్యంపై విరుచుకుపడ్డాడు. విచక్షణారహితంగా శత్రువులను చంపసాగాడు. భీముడి దాటికి తట్టుకోలేక కౌరవ సేనలు వెనక్కు పరుగులు పెట్టాయి. అది చూసిన భీష్మ ద్రోణులు కలవరపడి పారిపోకండి, దుర్యోధనుడు క్షేమంగా ఉన్నాడు, ఎదురు నిలిచి పోరాడండి అని అరుస్తూ తమ సేనలను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. కాని వారి మాటలను ఎవ్వరూ వినిపించుకోకుండా భీముడికి భయపడి పారిపోతున్నారు. సాత్యకిని ఎదుర్కొంటున్న శకుని కూడా అతడు వేసే బాణాలకు తట్టుకోలేక తన బంధుమిత్ర సైన్యంతో సహా వెనక్కు పరుగులు పెట్టాడు. మరోవైపు నుంచి అర్జునుడు తన వాడి బాణాలతో ప్రత్యర్థులను విచక్షణారహితంగా చంపుతూ కౌరవ సేనలను ఓచకోత కోస్తున్నాడు. యుద్ధభూమి అంతటా ఇలా బీభత్సంగా ఉన్న సమయంలో దుర్యోధనుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. పారిపోతున్న తన సైన్యాన్ని ఏం చెయ్యాలో పాలుపోక నిస్సహాయంగా కదలకుండా ఉన్న చోటనే నిలుచుని ఉన్న భీష్మ ద్రోణులను చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తన రథాన్ని పక్కకు తీసుకువచ్చినందుకు సారథిపై కోప్పడి వెంటనే నేను బాగానే ఉన్నాను, నాకేమీ కాలేదు అని చెబుతూ పారిపోతున్న కౌరవ సైన్యాన్ని నిలువరించాడు. ఆ తరువాత భీష్మ ద్రోణుల వద్దకు వెళ్లి పితామహ, ఆచార్య, సమస్త దేవ దానవులు కలిసి వచ్చినా మిమ్మల్ని ఎదుర్కొనలేరు అంటారు. అలాంటిది నేడు మీ కళ్ల ముందే మన సైన్యం వెనక్కు పారిపోతోంది. ఇంతకంటే దురావస్థ మరొకటి ఉంటుందా అని చెప్పి భీష్ముని వైపు చూస్తూ పితామహ, మీరు పాండవులతో యుద్ధం చెయ్యనని ముందే చెప్పి ఉంటే నేను ఏదో విధంగా కర్ణుడికి నచ్చజెప్పి యుద్ధానికి తీసుకువచ్చి ఉండేవాడిని కదా. మిమ్మల్ని నమ్మి ఈ పరిస్థితి తెచ్చుకున్నాను. అయినా ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు. అది విని బాధపడిన భీష్ముడు నిర్వేదంగా అంటూ నవ్వి, సుయోధన, పాండవులు సామాన్యమైన వారు కాదు, వారితో వైరం వద్దు, సంధి చేసుకో అని కొన్ని వందల సార్లు నీకు చెప్పాను. కాని అప్పుడు నీవు నా మాట వినకుండా యుద్ధానికి కాలు దువ్వావు. ఇప్పుడు నేను యుద్ధం చెయ్యడం లేదంటూ నన్ను నిందిస్తున్నావు. అయినా నేను ఇచ్చిన మాటను మరచిపోను. నీకు విజయం చేకూర్చడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను అని చెప్పి అర్జునుడి మీదకు యుద్ధానికి వెళ్ళాడు భీష్ముడు. కౌరవ వీరులందరూ భీష్మునికి సాయంగా నిలిచారు. అటు భీముడు మొదలగువారు అర్జునుడికి వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఇరు వర్గాల మధ్య యుద్ధం ఘోరంగా సాగుతోంది. హుంకారాలు, అదిరింపులు, రంకెలు, దీంఖారాలు, వీర ప్రలాపాలు చేస్తూ రెండు సైన్యాలు ఒకదానితో ఒకటి తీవ్రంగా తలపడుతున్నాయి. విరిగిన రథాలు, కాళ్ళు చేతులు లేని మొండాలు, క్రింద పడిన గుర్రాలు, తల తెగిన ఏనుగులు, రక్తపు మడుగులతో నిండి యుద్ధభూమి అంతా భయంకరంగా తయారయ్యింది. దూదికి అంటుకున్న నిప్పురవ్వలా భీష్ముడు ఒక్కసారిగా పాండవ సైన్యంలోకి చొచ్చుకుపోయాడు. రధికులను, అశ్వికులను, గజ బలమును దొరికిన వారిని దొరికినట్టు చంపుతున్నాడు. తన బాణ పరంపరతో, అస్త్రశస్త్ర ప్రయోగాలతో శత్రువుల శరీరాలను చీల్చి చెండాడుతున్నాడు. తన రథాన్ని చిత్ర విచిత్రమైన రీతులలో నడుపుతూ యుద్ధభూమిలో వీరవిహారం చేస్తున్నాడు. ఎటు చూసినా ఏనుగులు, గుర్రాల కలేబరాలతో యుద్ధభూమి అంతా నిండిపోయింది. సైనికుల శవాలు కుప్పలు తెప్పలుగా నేలరాలుతున్నాయి. భీష్ముని దాటికి పాండవ సేన అస్తవ్యస్తమయ్యింది. పాండవులందరూ విస్తుపోయి అలా చూస్తుండిపోయారు. ఆ క్షణం భీష్ముడిని చూస్తుంటే స్వయాన యమధర్మరాజే యుద్ధభూమిలో నిలిచినట్టయింది. భీష్ముడి వీరత్వాన్ని చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, భీష్ముడు అత్యంత పరాక్రమంతో పాండవ సేనలను సమూలంగా నాశనం చేస్తున్నాడు. ఇతడిని ఇలాగే వదిలేస్తే ఈరోజే ఈ యుద్ధాన్ని ముగించేటట్టు ఉన్నాడు. భీష్ముడిని ఎదుర్కోవడం నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. వెంటనే అతడి పరాక్రమానికి అడ్డుకట్ట వెయ్యి అని హెచ్చరించాడు. కృష్ణుడి ఆదేశానుసారం అర్జునుడు వెనక్కి పారిపోతున్న తన సైన్యాన్ని గొంతెత్తి పిలిచాడు. మహావీరులారా, పారిపోకండి,
ధైర్యంగా పోరాడండి. మీకు తోడుగా ఈ అర్జునుడు ఉన్నాడు. మనమందరం కలిసి భీష్ముడిని ఎదుర్కొందాము అని వారికి ధైర్యం చెప్పి తన రథాన్ని భీష్ముడి వద్దకు తీసుకువెళ్లి నిలిపాడు. అర్జునుడి మాటలు విని ధైర్యం తెచ్చుకున్న పాండవ సేన తిరిగి భీష్ముని మీదకు యుద్ధానికి వచ్చింది. ఒకవైపు తాను నమ్మిన ధర్మం కోసం తనకు విద్య నేర్పిన పరశురాముడినే ఎదిరించిన భీష్ముడు, మరోవైపు సాక్షాత్ పరమశివుడితోనే యుద్ధం చేసి మెప్పించిన అర్జునుడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం మొదలైంది. భీష్ముడు తన ధనస్సును ఎక్కుపెట్టి అర్జునుడిపై బాణాల వర్షం కురిపించాడు. కాని అర్జునుడు ఆ బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేసి ఒకే బాణంతో భీష్ముడి చేతిలోని ధనస్సును విరిచాడు. దాంతో భీష్ముడు వేరొక ధనస్సును అందుకున్నాడు. కాని అర్జునుడు దానిని కూడా విరగ్గొట్టాడు. వెంటనే భీష్ముడు మరొక ధనస్సును తీసుకుని ఆకాశంలోకి గురిపెట్టి ఒక అస్త్రాన్ని సంధించాడు. ఆ అస్త్ర ప్రభావానికి ఆకాశంలో ఒక్కసారిగా కారు మేఘాలు ఆవరించి అర్జునుడి మీదకు అగ్నిగోళాలు కురవసాగాయి. కాని శ్రీకృష్ణుడు అవేమీ అర్జునుడికి తగలకుండా రథాన్ని చిత్ర విచిత్రమైన రీతులలో నడుపుతూ ఆ అగ్నిగోళాల బారి నుంచి అర్జునుడిని తప్పించాడు. ఆ తరువాత అర్జునుడు తన ధనస్సును భీష్ముని మీదకు ఎక్కుబెట్టి తాచుపాముల్లాంటి బాణాలను అతడి మీదకు వదిలాడు. భీష్ముడు ఆ బాణాలను మధ్యలోనే నిర్వీర్యం చేసి 5 పదునైన బాణాలతో అర్జునుడి శరీరంపై కొట్టాడు. అలా వారిద్దరూ ఎవరికీ ఎవరూ తీసిపోకుండా ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. భీష్ముని అస్త్ర శస్త్రాల ధాటికి అర్జునుడి శరీరం రక్తసిక్తమైంది. కాని అలాగే ఓపిక తెచ్చుకుని పోరాడుతున్నాడు. అర్జునుడు నీరసించే కొద్దీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. అప్పుడు వంటి నిండా గాయాలతో మొండిగా యుద్ధం చేస్తున్న అర్జునుడిని అలాగే ఒకసారి యుద్ధభూమి అంతా పరికించి చూసి శ్రీకృష్ణుడు తన మనసులో పాండవ సేనలు అన్నీ పారిపోతున్నాయి, ఒక్కరు కూడా భీష్ముడిని ఎదిరించి నిలవలేకపోతున్నారు. అర్జునుడు కూడా బాగా గాయపడ్డాడు. పారిపోతున్న పాండవ సైన్యాన్ని చూసి కౌరవ సైన్యం మరింత రెచ్చిపోతోంది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే భీష్ముడు ఈరోజే దుర్యోధనుడికి విజయం చేకూర్చి పెట్టేలా ఉన్నాడు. ఇక ఉపేక్షించి లాభం లేదు. నేనే భీష్ముడిని చంపి ధర్మరాజుని పట్టాభిషిక్తుడిని చేస్తాను అని అనుకున్నాడు. ఇంతలో భీష్ముడు మళ్లీ అర్జునుడిపై బాణవర్షం కురిపించాడు. కాని అర్జునుడు ఇక శరసంధానం చేయలేకపోయాడు. ఇది చూసిన కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, భూరిశ్రవుడు, సైంధవుడు, వికర్ణుడు ఒక్కసారిగా తమ తమ రథాలను అర్జునుడి మీదకు పోనిచ్చారు. అప్పుడు సాత్యకి తన గజబలంతో అర్జునుడికి సాయంగా నిలిచి పారిపోతున్న పాండవ సైన్యాన్ని చూస్తూ, మహావీరులారా, పారిపోకండి. మీరు చేసిన వాగ్దానాలు, పలికిన వీర ప్రలాపాలు మరచిపోయారా? మరి ఇప్పుడు ఎందుకిలా పారిపోతున్నారు? భయపడకండి, ఎదురు నిలిచి పోరాడండి. మనమందరం కలిసి భీష్ముడిని ఎదుర్కొందాం అని తమ సేనలను ప్రోత్సహిస్తూ అర్జునుడి రథం వద్దకు వచ్చాడు. అయితే అప్పటి వరకు జరుగుతున్నదంతా చూసి ఓపిక పట్టి ఉన్న శ్రీకృష్ణుడు ఒక్కసారిగా ఉగ్రుడైపోయాడు. సాత్యకి, పారిపోయే పిరికి పందల తోడు మనకు అవసరం లేదు. వారిని ఎందుకు ఆపుతున్నావు? ఈరోజు నేనే స్వయంగా యుద్ధరంగంలోకి దిగుతాను. నా సుదర్శన చక్రంతో భీష్ముడిని చంపి ద్రోణుడి మదం అణచి కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తాను. ధర్మరాజుని ఈ భూమండలమంతటికీ చక్రవర్తిని చేస్తాను అని చెప్పి తన మనసులో ఒక మంత్రం స్మరించగానే 1000 సూర్యుల ప్రకాశంతో కాంతిని మించిన వేగంతో తిరుగుతూ సుదర్శన చక్రం శ్రీకృష్ణుని చేతిని అలంకరించింది. వెంటనే తన చేతిలోని రథ పగ్గాలను పక్కనబెట్టి రథంపై నుంచి కిందకు దూకాడు. భూమండలమంతా ఒక్కసారిగా అదిరిపోయింది. దిక్కులన్నీ కంపించిపోయాయి. శ్రీకృష్ణుని రౌద్ర రూపాన్ని చూసి ఆకాశాన ఉన్న దేవతలు వణికిపోయారు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం పట్టుకుని నడుస్తుంటే మెరుపులతో కూడిన కారు మేఘాలు కదిలి వస్తున్నాయా అన్నట్టు శ్రీకృష్ణుడు భీష్ముడి మీదకు వస్తున్నాడు. అది చూసిన భీష్ముడు మహదానందంతో తన చేతులు జోడించి, రావయ్యా కృష్ణ, రా, నన్ను సంహరించు, నాకు మోక్షాన్ని ప్రసాదించు అని మోకరిల్లాడు.
అది చూసిన అర్జునుడు పరుగు పరుగున వచ్చి కృష్ణుడిని తన 2 చేతులతో పట్టుకొని ఆపబోయాడు. అయినా ఆగకుండా కృష్ణుడు విదిల్చుకొని ముందుకు పోతున్నాడు. వెంటనే అర్జునుడు మరో 10 అడుగుల్లో మళ్లీ శ్రీకృష్ణుడిని పట్టుకొని నేలపై కాళ్లను బలంగా ఆనించి కృష్ణుడిని వెనక్కు లాగుతూ, కృష్ణ, నీవు యుద్ధం చెయ్యనని మాట ఇచ్చావు కదా, ఇప్పుడు నీవే ఆ ప్రతిజ్ఞను మీరితే లోకం ఏమనుకుంటుంది? అందరూ పాండవులను అసమర్థులుగా భావిస్తారు. నాకు అపవాదులు తీసుకురావద్దు. నాకు అలసట తీరింది. నేను భీష్ముణ్ణి ఎదుర్కొంటాను అని ప్రార్థించాడు. అర్జునుడి మాటలు విని శ్రీకృష్ణుడు శాంతించాడు. ఇద్దరూ తిరిగి రథం ఎక్కారు. అర్జునుడు ప్రళయకాల రుద్రుని వలె గర్జించి తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి అస్త్రాలను సంధిస్తూ కౌరవ సేనను రూపుమాపడం మొదలుపెట్టాడు. ఇది చూసిన భీష్ముడు, పూరిశ్రవుడు, శల్యుడు, దుర్యోధనుడు ఒక్కసారిగా శక్తి, గద, శూలం మొదలగు ఆయుధాలను అర్జునుడి మీదకు ప్రయోగించారు. కాని అర్జునుడు ఆ ఆయుధాలన్నిటినీ తన పదునైన బాణాలతో మొక్కలు మొక్కలు చేసి భీష్ముని మీదకు అతి క్రూరమైన అస్త్రాలను సంధించాడు. భూరిశ్రవుని చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. 9 బాణాలతో శల్యుడిని గాయపరిచాడు. ఆ తరువాత మనసులో తన తండ్రి అయిన ఇంద్రుడిని ధ్యానించి కౌరవ సైన్యం మీదకు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు. ఆ అస్త్ర ప్రభావానికి ఆకాశం నుంచి మెరుపులు, పిడుగులు కురిసి కౌరవ సైన్యాన్ని అతలాకుతలం చేశాయి. అర్జునుడి పరాక్రమానికి కౌరవ సేనలన్నీ తల్లడిల్లిపోయాయి. దాంతో అర్జునుడిని ఎలాగైనా అడ్డుకోవాలని కౌరవులందరూ ఒక్కసారిగా వచ్చి అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. దాంతో అర్జునుడు మరింత చెలరేగిపోయాడు. సూర్యుడి కిరణాలను ప్రసరింపజేస్తున్నట్లుగా అర్జునుడు తన గాంధీవం నుంచి బాణాలను వదులుతున్నాడు. అర్జునుడు వేస్తున్న బాణాల వేగానికి అర్ధచంద్రాకారంలో ఉండే అతడి చేతిలోని ధనస్సు గుండ్రంగా పూర్ణ చంద్రుడి మాదిరి కనబడుతోంది. కళ్ళు మూసి తెరిచేలోగా 10, 100, 1000 సంఖ్యలో కౌరవ సైనికులు నేలరాలుతున్నారు. రథాలు కూలుతున్నాయి. కేతనాలు విరుగుతున్నాయి. ఆయుధాలు మొక్కలవుతున్నాయి. ఏనుగులు, గుర్రాలు మరణించి కుప్పలు తెప్పలుగా నేలమీద పడిపోతున్నాయి. యుద్ధభూమి అంతా దద్దరిల్లేలా అర్జునుడు సింహనాదం చేసి విజయానికి సూచికగా తన దేవదత్త శంఖాన్ని పూరించాడు. అర్జునుడి ఉగ్ర రూపాన్ని చూసి కౌరవులు బెంబేలెత్తిపోయారు. అంతలో సూర్యుడు అస్తమించాడు. ఇక కురుక్షేత్ర యుద్ధం 4వ రోజు. సూర్యుడు ఉదయించడంతో 2 పక్షాల సైన్యాలు యుద్ధానికి సమాయత్తమై రణభూమిలో మొహరించాయి. ఈరోజు యుద్ధంలో భీష్ముడు కౌరవ సైన్యాన్ని మండల వ్యూహాకారంలో నిలుపగా అర్జునుడి సలహా మేరకు దృష్టద్యుమ్నుడు శృంగాటక వ్యూహాన్ని నిర్మించాడు. శంఖ, భేరి, మృదంగ వాయిద్యాలు మారుమ్రోగాయి. ఒక్కసారిగా 2 సైన్యాలు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఆ 2 ప్రచండ సైన్యాల తాకిడికి యుద్ధభూమి అంతా ఒక్కసారిగా హోరెత్తిపోయింది. భూమి మీద ఉన్న ధూళి ఆకాశానికి ఎగసిపడింది. 2 మహాసముద్రాలు ఒకదానితో ఒకటి గుద్దుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ యుద్ధభూమి పరిస్థితి. ఇరు సైన్యాల సైనికులు బాణాలతో, కత్తులతో, ఏనుగుల దంతాలతో తలపడుతూ రథాలతో ఢీకొట్టుకుంటూ భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఏనుగులు విచక్షణారహితంగా యుద్ధభూమి అంతటా సంచరిస్తూ రథాలను గుద్దుకుంటూ సైనికులను తొక్కుకుంటూ ముందుకెళుతున్నాయి. ధనుర్ధారులు ప్రయోగించిన వేలాది బాణాలు నదీ ప్రవాహంలా యుద్ధభూమిని ముంచెత్తుతున్నాయి. నేలమీద జరుగుతున్న సైనికుల కత్తి యుద్ధాలతో, గదల తాకిడితో, ఈటెల ప్రయోగాలతో, ఏనుగులు చేస్తున్న భయంకర ఘీంకారాలతో, గుర్రాల డెక్కల చప్పుళ్లతో, అస్త్రశస్త్ర ప్రయోగ విస్ఫోటనాలతో, పేలిన ఆయుధాలు, కూలిన రథాలు, వీర సైనికులు చేస్తున్న రణ విన్యాసాలతో రణభూమి అంతా మారుమ్రోగిపోతోంది. మరణించిన సైనికుల రక్తంతో నేలంతా తడిసి ముద్దయ్యింది. ఒక చెయ్యి నరకబడినా మరొక చేత్తో కత్తి పట్టుకుని యుద్ధం చేస్తున్నారు. కాలు తెగినా లెక్క చెయ్యకుండా అమాంతం ఎదుటివారి మీదకు దూకి పట్టుకుంటున్నారు. తల తెగి పడిన తరువాత కూడా తన తల తెంచిన వాడి తల నరికి కింద పడుతున్నారు. భీష్ముడు కౌరవ సైన్యానికి ముందు భాగంలో నిలిచి తన రథాన్ని ప్రత్యర్థుల మీదకు ఉరకలు పెట్టిస్తూ తన పరాక్రమంతో శత్రుసేనలను రూపుమాపుతున్నాడు.
దూదిపింజలను ఎగరగొట్టినట్టుగా పాండవ సైనికులను చిందరవందర చేస్తున్నాడు. దుర్యోధనుడు, ద్రోణుడు, వివంశతి, కృపాచార్యుడు, సోమదత్తుడు, శల్యుడు మొదలగు వీరులు భీష్ముని రథానికి చుట్టూరా నిలచి యుద్ధభూమి అంతా తిరుగాడుతూ తమ దారికి అడ్డువచ్చిన వారిని వచ్చినట్టుగా చంపుతున్నారు. అయితే ఇంతలో ఎక్కడినుంచో కొన్ని వందల బాణాలు దూసుకువచ్చి వారు వెళుతున్న దారికి అడ్డుగా ఒక అడ్డుగోడను నిర్మించాయి. అయితే ఆ బాణాలు వేసింది ఎవరో తెలియక భీష్ముడు ఒక అస్త్రంతో ఆ గోడను బద్దలు కొట్టాడు. అలా బద్దలైన గోడ వెనుక చేతిలో ధనస్సు పట్టుకొని అమోఘమైన వర్చస్సుతో ఒక యువకుడు తన రథంపై నిలుచుని ఉన్నాడు. అతడే అభిమన్యుడు. అభిమన్యుడిని చూసి కౌరవ వీరులు కోపంతో ఊగిపోతూ ఒక్కసారిగా అతని మీద బాణవర్షం కురిపించారు. అప్పుడు వారిని చూసి అభిమన్యుడు ఒక చిన్న చిరునవ్వు అంటూ నవ్వి తన ధనస్సుని ఎక్కుబెట్టి ఆ బాణాలను మధ్యలోనే త్రుంచి తానొక్కడే వారందరినీ ఎదుర్కొనసాగాడు. భీష్ముడు అభిమన్యుడిని విడిచి తన రథాన్ని అర్జునుడి మీదకు పోనిచ్చి అతనిపై శరవర్షం కురిపించాడు. కాని అర్జునుడు ఆ బాణాలు తనకు తగలకుండా ఒక అస్త్రంతో తన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని నిర్మించాడు. దాంతో భీష్ముడు వేసిన బాణాలు నిర్వీర్యమైపోయాయి. ఆ తరువాత అర్జునుడు తిరిగి భీష్మునిపై బాణాలను ప్రయోగించాడు. అలా వారిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరుపక్షాలలోని సైనికులు తమ యుద్ధాన్ని ఆపి వీరినే నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. ఇటు దుర్యోధనుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, చిత్రసేనుడు, శల్యుని కుమారుడు అందరూ కలిసి ఒక్కొమ్మడిగా అభిమన్యుడి మీదకు దూకారు. కాని వారిని చూసి అభిమన్యుడు ఏమాత్రం చలించలేదు. ఒక పదునైన బాణాన్ని అశ్వత్థామ గుండెలకు గురిపెట్టి కొట్టాడు. దుర్యోధనుడి ధనస్సును విరిచాడు. భూరిశ్రవుని కవచాన్ని చీల్చాడు. శల్యుని కుమారుణ్ణి మట్టి కరిపించాడు. కౌరవ సైన్యంలో అభిమన్యుడిని ఎదిరించి నిలవగల వీరుడే కరువయ్యాడు. తనకు ఏమాత్రం తీసిపోకుండా పోరాడుతున్న తన కుమారుడి అద్భుత పరాక్రమాన్ని చూసి మనసులోనే గర్వపడిన అర్జునుడు తాను కూడా ఏమాత్రం తగ్గకుండా ఒకవైపు నుంచి భీష్ముడిని ఎదుర్కొంటూనే మరోవైపు నుంచి కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు. అర్జునుడి ఆలోచన ఇలా ఉంటే తమలో పావంత వయసు కూడా లేని ఒక కొర్రవాడు తమనే ధీటుగా ఎదిరిస్తుంటే చూసి తట్టుకోలేకపోయిన దుర్యోధనుడు త్రిగర్తలను, కృతవర్మను, కేకేయ రాజులను ఒక్కసారిగా అభిమన్యుడి మీదకు వెళ్లమని ఆదేశించాడు. దాంతో వారందరూ కలిసి 35,000 మంది రధికులతో అభిమన్యుడిని చుట్టుముట్టారు. కాని వారిని చూసి అభిమన్యుడు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. తన చేతిలోని ధనస్సును మరింత గట్టిగా పట్టుకుని పెద్ద పులి గొర్రెల మంద మీద పడ్డట్టుగా వారి మీద విరుచుకుపడ్డాడు. ఎదుటివారి కంటికి కనిపించనంత వేగంగా బాణాలను వదులుతూ కొండమీద పడుతున్న వర్షపు చినుకుల్లా అభిమన్యుడు కౌరవ వీరుల మీదకు బాణాలను కురిపించాడు. ఎంతమందిని చంపుతున్నా ఇంకా తన మీదకు వస్తున్న సైనికులను చూసి అభిమన్యుడు మరింత ఉగ్రుడైపోయాడు. ప్రళయకాల రుద్రునిలా విజృంభించి దొరికిన వారిని దొరికినట్టు చంపుతూ వారిని ఎదుర్కొంటున్నాడు. అది చూసిన దృష్టద్యుమ్నుడు అభిమన్యుడికి సాయంగా వచ్చి 10 శరాలతో కృతవర్మను, 5 బాణాలతో శల్యుడిని కొట్టి వారి రథానికి కట్టి ఉన్న గుర్రాలను నేలకూల్చాడు. దాంతో వెంటనే అప్రమత్తుడైన శల్యుని కుమారుడు 20 బాణాలను దృష్టద్యుమ్నుడి మీదకు ప్రయోగించి 5 బాణాలతో అతడి సారథిని నొప్పించాడు. అది చూసి కోపించిన దృష్టద్యుమ్నుడు శల్యుని కుమారుడు వేసిన బాణాలను మధ్యలోనే త్రుంచి ఒక బల్ల బాణంతో అతడి చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. ఆ తరువాత వెంటనే 3 బాణాలను ప్రయోగించి అతడి సారథిని, గుర్రాలను చంపి అతడు నిలుచున్న రథాన్ని కూల్చేశాడు. రథం విరిగిపోవడంతో కింద పడిన శల్యుడి కుమారుడు కత్తి, డాలు తీసుకుని దృష్టద్యుమ్నుడి మీదకు యుద్ధానికి వచ్చాడు. అది చూసిన దృష్టద్యుమ్నుడు కూడా తన కరవాలంతో రథం మీద నుంచి కిందకు దూకి శల్యుని కుమారునితో కత్తి యుద్ధం చెయ్యడం మొదలుపెట్టాడు. ఇద్దరు వీరులు తమ కత్తులను చిత్ర విచిత్రమైన రీతిలో తిప్పుతూ ఒకరితో ఒకరు భీకరంగా యుద్ధం చేస్తున్నారు. కాని ద్రుపద పుత్రుని వేగం ముందు శల్యుని కుమారుడు ఎక్కువసేపు నిలవలేకపోయాడు. యుద్ధం చేస్తూ దృష్టద్యుమ్నుడు ముందుగా శల్యుని కుమారుని చేతిలోని కత్తిని 2గా విరిచి డాలుని మొక్కలు చేశాడు. ఆ తరువాత అతడి తలను తెగ నరికాడు. దాంతో
అతడు మరణించాడు. దృష్టద్యుమ్నుడు తిరిగి రథం ఎక్కాడు. తలా మొండెం వేరుగా నేలమీద పడి ఉన్న తన కుమారుడి మృతదేహాన్ని చూసిన శల్యుడు కోపంతో ఊగిపోయాడు. తన రథాన్ని దృష్టద్యుమ్నుడి మీదకు ఉరికించి సోలాలాంటి బాణాలను అతడి మీద వర్షంలా కురిపించాడు. దృష్టద్యుమ్నుడి చేతిలోని విల్లును విరిచి వివిధ రకాల అస్త్రాలతో అతడిని గాయపరిచాడు. అప్పుడు అభిమన్యుడు దృష్టద్యుమ్నుడికి సాయంగా అక్కడకు వచ్చి శల్యునితో యుద్ధానికి దిగాడు. ఇది చూసిన దుర్యోధనుడు తన సేనలను ప్రేరేపించగా దుర్ముఖుడు, దుస్సహుడు, దుర్మర్శనుడు, సత్యవ్రతుడు, చిత్రసేనుడు, పురుమిత్రుడు, వివంశతి, వికర్ణుడు తమ తమ సేనలతో వచ్చి అభిమన్యుడిని, దృష్టద్యుమ్నుడిని చుట్టుముట్టారు. కాని అభిమన్య, దృష్టద్యుమ్నులు ఇద్దరూ వారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. తమ బాణాలతో వారికి ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఇంతలో నకుల, సహదేవులు కూడా వారికి తోడై శల్యునితో పోరుకు దిగారు. కాని శల్యుడు మాత్రం కొడుకు చనిపోయిన కోపాన్ని శత్రుసేనల మీద చూపిస్తూ తన మీదకు వచ్చిన వారిని వచ్చినట్టు చంపుతున్నాడు. పాంచాల భూపతి ద్రుపదరాజు నకుల, సహదేవులకు చెరోపక్క నిలబడి శల్యునితో యుద్ధం చేస్తున్నారు. కౌరవ సైన్యాన్ని తరిమి తరిమి కొడుతున్నారు. అప్పటికి మధ్యాహ్నమయ్యింది. సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాడు. యుద్ధం ఈరోజే సమాప్తమవుతుందేమో అన్నట్టుగా భీముడు గదను తిప్పుతూ తన రథాన్ని దుర్యోధనుడి ముందుకు తీసుకువచ్చి నిలిపాడు. భీముడిని చూసి దుర్యోధనుడి వెనుక ఉన్న అతడి సోదరులు కలవరపడ్డారు. అప్పుడు దుర్యోధనుడు మగధ దేశాధీశుడిని తన గజబలంతో భీముడిని ఎదుర్కోమని ఆదేశించాడు. వెంటనే మగధరాజు తన ఏనుగు సైన్యంతో భీముని మీదకు యుద్ధానికి వచ్చాడు. ఆ ఏనుగుల కాళ్ల కింద పడి భూమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. వాటి ఘీంకారాలతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోయింది. తన మీదకు వస్తున్న ఏనుగుల గుంపును చూసి భీముడికి ఎక్కడా లేని ఉత్సాహం వచ్చి పడింది. ఒక చిరునవ్వు అంటూ నవ్వి గదను భుజం మీద వేసుకుని రొమ్ము విరుచుకుని భీషణంగా రథం మీద నుంచి కిందకు దిగి గట్టిగా సింహనాదం చేశాడు. ఆ గర్జనకు భయపడి అప్పటి వరకు ఘీంకరిస్తున్న ఏనుగులు సైతం నిశ్శబ్దాన్ని పాటించి ఒక్క అడుగు వెనక్కి వేశాయి. అంతే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కొండ మీద పిడుగుపడ్డట్టుగా ఆ ఏనుగుల గుంపు మీదకు దూకాడు భీముడు. దొరికిన ఏనుగును దొరికినట్టు చంపడం మొదలుపెట్టాడు. ఇంతలో ఉపపాండవులు, అభిమన్యుడు, నకుల, సహదేవులు, దృష్టద్యుమ్నుడు అక్కడకు వచ్చి భీముడికి రెండు వైపులా నిలిచి తమ నిశిత శరాలను ఆ ఏనుగుల మీద ప్రయోగించసాగారు. అది చూసిన మగధరాజు తన ఏనుగుని అభిమన్యుడి మీదకు ఉరికించాడు. అప్పుడు అభిమన్యుడు తన ధనస్సును ఎక్కుపెట్టి ఒకే బాణంతో ఆ ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాడు. దాంతో ఆ ఏనుగు నేలకూలింది. దానిమీద ఉన్న మగధరాజు కింద పడ్డాడు. తన ఓటమికి ప్రతీకగా అతడి తల మీద ఉన్న కిరీటం కూడా నేలను తాకింది. అది చూసి అవమాన భారంతో ఊగిపోయిన మగధరాజు వీరావేశంతో తన కరవాలాన్ని తీసుకుని అభిమన్యుడి మీదకు పరిగెత్తాడు. కాని అభిమన్యుడు అతడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మరో బాణాన్ని అతడి గుండెలకు గురిపెట్టి కొట్టగా ఆ దెబ్బకు అతడు అక్కడికక్కడే మరణించాడు. మరోవైపు దృష్టద్యుమ్నుడు తన పదునైన బాణాలతో ఏనుగుల కాళ్లను, తొండాలను తెగ నరుకుతున్నాడు. ఇక భీముడు గురించైతే చెప్పనవసరం లేదు. తన గదాఘాతంతో ఏనుగుల కుంభస్థలాలను బద్దలు కొడుతున్నాడు. అతడు కొట్టే దెబ్బలకు ఏనుగుల తలలు పగులుతున్నాయి, దంతాలు విరుగుతున్నాయి, శరీరం నుగ్గు నుగ్గు అవుతోంది. తన మీదకు వచ్చిన వాటిని వచ్చినట్టు గదతో మోదుతున్నాడు. ఆ గదా విహారానికి ఒక్కొక్క ఏనుగు 20 అడుగుల దూరానికి ఎగిరిపడుతోంది. అలా చనిపోయిన ఏనుగుల రక్తంతో భీముడి గద, అతడి శరీరం పూర్తిగా తడిసి మొద్దయింది. చుట్టూ కుప్పలుగా పడి ఉన్న గజరాజుల మృతదేహాల మధ్య వంటి నిండా రక్తంతో చేతిలో యమపాశం వంటి గదను పట్టుకుని చింత నిప్పుల్లాంటి కళ్లతో అంతులేని ఆవేశంతో ఊగిపోతున్న భీమసేనుడి ఉగ్ర రూపాన్ని చూసి కౌరవులు వణికిపోయారు. యముడు దారి తప్పి భూమి మీదకు వచ్చాడా అన్నట్టు ఉంది అతడి రూపం. భీముడిని 10,000 ఏనుగుల బలం కలవాడు అని ఎందుకు అంటారో అప్పుడు వారికి అర్థమయ్యింది. భీముడి దాటికి తట్టుకోలేక ఆ ఏనుగులన్నీ వెనక్కు పరుగులు తీశాయి. కాని భీముడు వాటిని వదలలేదు. పశువుల కాపరి పశువులను తరుముతున్నట్టుగా వాటిని తురుమాడసాగాడు. ఇది చూసిన దుర్యోధనుడు చందరవందర అవుతున్న తన సైన్యాన్ని 4 పక్కల నుంచి భీముడి మీదకు వెళ్లమని పురికొల్పాడు. దాంతో ఒక్కసారిగా కౌరవ సైన్యం సముద్రం పొంగినట్టుగా భీముని మీదకు ఉరికింది.
అయినా సరే భీముడు ఆ సైన్య సమూహాన్ని చలియలి కట్ట మాదిరిగా నిలువరించాడు. దృష్టద్యుమ్నుడు, అభిమన్యుడు, ఉప పాండవులు భీమునికి తోడుగా నిలిచి తమ శరపరంపరతో కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడసాగాడు. అడవిని కార్చిచ్చు కాల్చినట్టుగా భీముడు కౌరవ సైన్యాన్ని మట్టుబెడుతున్నాడు. మదించిన ఏనుగు ముందు వెనుక చూడకుండా ఎలాగైతే తన దారికి అడ్డు వచ్చిన వాటన్నిటినీ గుద్దుకుంటూ తొక్కుకుంటూ పోతుందో అలాగే భీముడు కూడా యుద్ధభూమి అంతటా తిరుగాడుతూ తన దారికి అడ్డు వచ్చిన వారిని వచ్చినట్టు చంపుకుంటూ పోతున్నాడు. ఆ ప్రకారం విజృంభిస్తున్న భీమసేనుడిని చూసి కౌరవ సైనికుల గుండెలు జారిపోయాయి. మరో మార్గం లేక ప్రాణభయంతో వెనక్కు పరుగులు పెట్టారు. ఇది చూసిన భీష్ముడు ఎలాగైనా భీముడిని అడ్డుకోవాలని తన రథాన్ని అతని మీదకు నడిపించి భీముడిపై శరవర్షం కురిపించాడు. కాని ఆ బాణాలు భీముడికి తగలకుండా మధ్యలో సాత్యకి అడ్డువచ్చి తన రథాన్ని భీముడి ముందు నిలిపి భీష్ముడు వేసిన బాణాలను నిర్వీర్యం చేశాడు. ఇది చూసిన రాక్షస వీరుడు అలంబసుడు భీష్ముడికి ముందు నిలిచి సాత్యకితో యుద్ధానికి దిగాడు. 10 పటిష్టమైన బాణాలను అతని మీద ప్రయోగించాడు. అయితే సాత్యకి ఆ బాణాలను మధ్యలోనే త్రుంచి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఆలంబసుడు నిలుచున్న రథాన్ని కాల్చి బూడిద చేశాడు. అది చూసిన సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఒక వెడల్పాటి బాణంతో సాత్యకి చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. దాంతో కోపించిన సాత్యకి మరొక ధనస్సును అందుకుని భూరిశ్రవునిపై శరవర్షం కురిపించాడు. ఇంతలో దుర్యోధనుడు తన తమ్ముళ్లతో కలిసి భూరిశ్రవుడికి సాయంగా వచ్చాడు. అందరూ కలిసి ఒక్కొమ్మడిగా సాత్యకిని చుట్టుముట్టారు. ఇది చూసిన భీముడు రెచ్చిపోయాడు. తన గద తీసుకుని కౌరవుల మీద విరుచుకుపడ్డాడు. భీముని ధాటికి తట్టుకోలేక దుర్యోధనుని తమ్ముళ్ళు తలో దిక్కుకు పారిపోయారు. తమ్ముళ్ల అవస్థ చూసిన దుర్యోధనుడి కళ్ళు చింతనిప్పుల్లా మారిపోయాయి. ఆ కోపాన్ని తన బాణాలతో నింపి భీముని మీదకు 18 అగ్ని బాణాలను సంధించాడు. ఆ బాణాలు నిప్పులు కక్కుతూ వేగంగా భీముడి మీదకు దూసుకు వెళ్లాయి. కాని భీముడు ఆ బాణాలు తనకు తగలకుండా పక్కనే ఉన్న రథచక్రాన్ని తీసుకుని దాన్ని గుండ్రంగా తిప్పుతూ వాటిని ఎదుర్కొన్నాడు. ఆ తరువాత తన సారథి తెచ్చిన రథం ఎక్కి పక్కనే ఉన్న ధనస్సును అందుకుని 10 బాణాలతో దుర్యోధనుడిని 3 బాణాలతో అతని సారథిని నొప్పించాడు. దాంతో ప్రతిగా దుర్యోధనుడు 60 బాణాలను భీముడి మీదకు అతడి సారథి అయిన విశోకుని మీద ప్రయోగించి ఇంకొక బాణంతో భీముడి చేతిలోని ధనస్సును విరగ్గొట్టాడు. దాంతో భీముడు ఆవేశంతో మరొక విల్లు తీసుకుని ఒక బల్లా బాణంతో దుర్యోధనుడి ధనస్సును ముక్కలు చేశాడు. వెంటనే దుర్యోధనుడు వేరొక ధనస్సు పుచ్చుకుని ఒక వజ్ర సమానమైన బాణాన్ని భీముని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ దెబ్బకు భీముడు రథంపైనే మూర్ఛపోయి పడిపోయాడు. ఇది చూసిన ఘటోత్కచుడు తండ్రికి సాయంగా వచ్చాడు. అప్పటికి సాయంకాలమయ్యింది. తన మాయా యుద్ధం ప్రదర్శించడానికి ఇదే అనువైన సమయమని అనుకున్నాడు. ఒక ఏనుగు పైకెక్కి కౌరవ సైన్యం ముందు నిలిచాడు ఘటోత్కచుడు. అది చూసిన శత్రుసేనలకు ఇంద్రుడు ఐరావతంపై ఎక్కి వస్తున్నాడా అన్నట్టుగా భ్రమను కల్పించాడు. ఘటోత్కచుడి అసుర సైన్యం అతని వెంట దిక్పాలకుల మాదిరిగా కదిలి వచ్చింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఘటోత్కచుడు తన రథాన్ని దుర్యోధనుడి మీదకు నడిపించి అతి క్రూరమైన బాణాలను అతడిపైకి సంధించాడు. కాని మధ్యలో భగద్దత్తుడు ఏనుగుపై వచ్చి అతడికి అడ్డు నిలిచాడు. అది చూసిన ఘటోత్కచుడు విపరీతమైన కోపంతో తన ఏనుగుని వేగంగా ముందుకు ఉరికించి తన ఏనుగుతో సరాసరి భగద్దత్తుని ఏనుగుని ఢీకొట్టాడు. ఆ దెబ్బకు భగద్దత్తుని ఏనుగు నేలకూలింది. భగద్దత్తుడు కింద పడ్డాడు. వెంటనే ఘటోత్కచుడు కూడా తన ఏనుగు మీద నుంచి కిందకు దూకి నేల మీద పడి ఉన్న భగద్దత్తుని పట్టుకుని పైకెత్తి గిరగిరా తిప్పి దూరంగా విసిరేశాడు. ఆ దెబ్బకు అతడు 30 అడుగుల దూరానికి ఎగిరిపడి నేల మీద ఈడ్చుకుంటూ దారిలో ఉన్న వాటన్నిటినీ గుద్దుకుంటూ వెళ్లి చివరికి ఒక రథానికి కొట్టుకొని మరణించాడు. ఆ తరువాత ఘటోత్కచుడు తిరిగి తన ఏనుగును ఎక్కి దుర్యోధనుడి వైపుగా వెళ్ళాడు. ఇది చూసిన భీష్ముడు ద్రోణుడితో, ఆచార్య, ఘటోత్కచుడు మాయా విద్యలలో ఆరితేరినవాడు. నిజానికి భగద్దత్తుడు మహావీరుడు. ఘటోత్కచుణ్ణి ఎదుర్కోవడానికి తగినవాడు. కాని అటువంటి భగద్దత్తుణ్ణి అతని ఏనుగుని ఒక్క దెబ్బతో మట్టి కరిపించాడు. ఇప్పుడు మళ్లీ దుర్యోధనుడి మీదకు వెళుతున్నాడు. మనం వెంటనే అతడిని అడ్డగించాలి అని చెప్పి తన సైన్యాన్ని ఉద్దేశిస్తూ, మహావీరులారా, ఘటోత్కచుడు సుయోధనుని మీదకు వెళుతున్నాడు, రండి, రారాజుకి సాయంగా నిలవండి అని తన సేనలను పురికొల్పి తన రథాన్ని ఘటోత్కచుడి మీదకు ఉరికించాడు. ఒక్కసారిగా కౌరవ వీరులందరూ కలిసి ఘటోత్కచుడిని చుట్టుముట్టారు. ఇది చూసిన పాండవులు, పాంచాల సైన్యం, మత్స్య సైన్యం, మిగిలిన అక్షౌహిణి నాయకులందరూ కలిసి కౌరవ సైన్యం మీద పడ్డారు. ఇరు వర్గాల మధ్య యుద్ధం భీషణ
భీషణ రూపం దాల్చింది. కాని సాయం సమయం కావడంతో ఘటోత్కచుడి ముందు ఎవరూ ఎదురు నిలవలేకపోతున్నారు. సూర్యుడు తన ప్రకాశాన్ని తగ్గించే కొద్దీ ఘటోత్కచుడు పెరుగుతున్న తన ప్రతాపంతో రెచ్చిపోతున్నాడు. కౌరవ వీరులు వేసే ఏ అస్త్రం కూడా అతన్ని గాయపరచకపోగా వాటిని తనలో ఇముడ్చుకుని మరింత శక్తివంతుడిగా మారుతున్నాడు. ఆ విధంగా ఘటోత్కచుడు విజృంభించి దొరికిన వారిని దొరికినట్టు చంపుతున్నాడు. తన మాయా విద్యలతో లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా ప్రత్యర్థులకు భ్రమ కల్పించి శత్రు సేనలను రూపుమాపుతున్నాడు. ఇంతలో సూర్యాస్తమయమయ్యింది. అది చూసి ఘటోత్కచుడు శాంతించాడు. రెండు పక్షాల వారు ఆ రోజుకు తమ యుద్ధాన్ని నిలువరించారు. ఆ విధంగా కురుక్షేత్రంలో 4వ రోజు యుద్ధం ముగిసింది. అయితే ఒక చిన్న సవరణ. ముందు భాగంలో ఘటోత్కచుడు భగద్దత్తుణ్ణి విసిరినప్పుడు అతడు మరణించలేదు, కేవలం స్పృహ తప్పుతాడు. ఇక మహాభారత కథలోకి వెళితే 4వ రోజు యుద్ధ విశేషాలను సంజయుడు చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు కొంచెం అసహనంగా, సంజయ, నీవు ఎప్పుడూ పాండవులను ప్రశంసిస్తూ నా కుమారుల పరాక్రమాన్ని తక్కువ చేసి చెబుతున్నావు. ఏం, మన పక్షంలో వీరులు లేరా? భీష్మ ద్రోణులు సామాన్యమైన వారా? దేవతలను సైతం జయించగల మహావీరులు వారు. ఇక కృపాచార్యుడు, అశ్వత్థామ, శల్యుడు, భగద్దత్తుడు, జయద్రథుడు మొదలగు వీరులు మనవైపు యుద్ధం చెయ్యడం లేదా? ఇంతమంది మహావీరులు మన పక్షాన ఉండగా పాండవులు ఎలా విజయం సాధించగలుగుతున్నారు అని అన్నాడు ఉక్రోషంగా. దానికి సంజయుడు అంటూ చిన్నగా నవ్వి, మహారాజా, యుద్ధంలో విజయం పొందడానికి పాండవులు ఎటువంటి మంత్రతంత్రాలు చెయ్యడం లేదు. కాని పాండు పుత్రులు తమ జీవితంలో ఎప్పుడూ ధర్మాన్ని తప్పలేదు, ఎల్లప్పుడూ సత్యాన్నే ఆశ్రయించారు. ఇక మీ కుమారుల గూర్చి కొత్తగా చెప్పేదేముంది? దుర్యోధనుడు చేసిన దుర్మార్గాలు మీకు తెలియనివి కావు. అధర్మం ఎంత శక్తివంతమైనదైనప్పటికీ చివరికి ధర్మమే గెలుస్తుంది, గెలవాలి. ధర్మం పాండవుల వైపు ఉంది. అందుకే శ్రీకృష్ణుడు కూడా వారి పక్షాన ఉన్నాడు. కాబట్టే యుద్ధంలో పాండవులది పైచేయి అవుతోంది. తరువాతి రోజు యుద్ధ విశేషాలను చెబుతాను, వినండి అని చెప్పి కురుక్షేత్ర యుద్ధం 5వ రోజు యుద్ధ విశేషాలను చెప్పడం ప్రారంభించాడు సంజయుడు. తరువాతి రోజు యుద్ధానికి సన్నద్ధమై ఇరుపక్షాల వారు యుద్ధభూమిలో మొహరించారు. ఈ రోజు యుద్ధంలో భీష్ముడు మకర వ్యూహాన్ని పన్నాడు. మకరం అంటే మొసలి అని అర్థం. భీష్ముడు కౌరవ సైన్యాన్ని మొసలి ఆకారంలో నిలిపాడు. దానికి ధీటుగా పాండవులు సేన వ్యూహాన్ని పన్నారు. సేనము అనగా డేగా అని అర్థం. దృష్టద్యుమ్నుడు పాండవ సైన్యాన్ని డేగా ఆకారంలో నిలిపాడు. ఆ వ్యూహానికి ముఖభాగంలో భీముడు నిలబడగా డేగ కన్నుల మాదిరి దృష్టద్యుమ్నుడు, శిఖండి నిలుచున్నారు. మెడభాగంలో అర్జునుడు, వీపు భాగంలో అభిమన్యుడు, ఉప పాండవులు నిలిచారు. విరాటుడు, ద్రుపదుడు తమ తమ సేనలతో డేగ యొక్క ఎడమ రెక్క భాగంలో మోహరించగా కేకేయ రాజులు తమ బలగాలతో కుడిరెక్క మాదిరి ఏర్పడ్డారు. నకుల సహదేవులు వెంటరాగా ధర్మరాజు వ్యూహానికి అంతిమ భాగంలో అనగా తోక భాగంలో నిలిచాడు. ఆ విధంగా సేన వ్యూహం నిర్మితమైంది. శంఖ, భేరి, మృదంగ వాయిద్య ధ్వనులు యుద్ధ భూమి అంతా మారుమ్రోగాయి. ఒక్కసారిగా 2 సైన్యాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. పాండవ సైన్యానికి ప్రథమ భాగంలో ఉన్న భీముడు కౌరవులు పన్నిన మకర వ్యూహంలోకి చొచ్చుకుపోయారు. దారిలో అడ్డు వచ్చిన వారిని వచ్చినట్టు చంపుతూ భీముడు తన రథాన్ని నేరుగా భీష్ముడి మీదకు ఉరికించి ఆయనపై శరవర్షం కురిపించాడు. భీష్ముడు ఆ శరాలను మధ్యలోనే తుక్కు చేసి మరలా భీముడిపై బాణాలను సంధించాడు. ఇంతలో భీముడికి సాయంగా అర్జునుడు అక్కడకు వచ్చి భీష్ముడితో తలపడ్డాడు. ఆ విధంగా భీమార్జునులు ఇద్దరూ కలిసి ఒక పక్క నుంచి భీష్ముడిని ఎదుర్కొంటూనే మరోవైపు నుంచి కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇది చూసిన దుర్యోధనుడు ద్రోణుడి వద్దకు వెళ్లి, ఆచార్య, మీరు పితామహుడు కలిసి పాండవులను ఓడించి నాకు విజయం చేకూరుస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కాని అర్జునుడు అలా విజృంభించి యుద్ధం చేస్తుంటే మీరు ఇలా చూస్తూ నిలుచున్నారు. ఇది మీకు భావ్యమా అని ద్రోణుడిని తప్పుబట్టాడు. దుర్యోధనుడి మాటలు విని కోపించిన ద్రోణాచార్యుడు తన రథాన్ని అర్జునుడి మీదకు నడిపించాడు. కాని దారిలో సాత్యకి ఆయనకు అడ్డు నిలచి ద్రోణుడి మీద బాణప్రయోగం చేశాడు.
దాంతో ద్రోణుడు కూడా అతనితో యుద్ధానికి దిగాడు. ఇది చూసిన భీముడు తన రథాన్ని సాత్యకి వైపు మళ్లించి అతడికి సాయంగా నిలిచి ద్రోణుడి మీద అతి క్రూరమైన శరాలను వర్షంలా కురిపించాడు. ఇలా ద్రోణుడు, భీముడు ఒకరితో ఒకరు తలపడడం చూసి ద్రోణుడికి సాయంగా భీష్మ, శల్యులు, భీముడికి సాయంగా అభిమన్యుడు, ఉప పాండవులు వచ్చి నిలిచారు. ఇలా ఇరుపక్షాలలోని వీరులు బృందాలుగా ఏర్పడి యుద్ధం చేస్తుండగా అదే అనువైన సమయమని భావించి శిఖండి ధనుష్టంకారం చేస్తూ భీష్ముని మీదకు తన రథాన్ని ఉరికించింది. కాని భీష్ముడు తన ప్రతిజ్ఞ ప్రకారం శిఖండితో యుద్ధం చెయ్యకుండా తన రథాన్ని ఆమె నుంచి మరోవైపుకు మరల్చాడు. ఇది చూసిన దుర్యోధనుడు ద్రోణుడిని శిఖండి మీదకు వెళ్లమని పురిగొల్పాడు. దాంతో ద్రోణుడు శిఖండితో యుద్ధం చెయ్యసాగాడు. అలా ఇరు వర్గాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. రథ, గజ, అశ్వ, పదాతి దళాలు ఒకదానితో ఒకటి ఘోరంగా పోరాడుతున్నాయి. రెండు సైన్యాలు బాణాలతో, కత్తులతో యుద్ధం చేస్తూ ఒకదాని మీద ఒకటి విరుచుకు పడుతున్నాయి. ఏనుగులు, గుర్రాలు, రథాలు ఒకదానితో ఒకటి గుద్దుకుని విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. గజారోహకులు అది ఇది అని చూడకుండా విచక్షణారహితంగా అందరినీ తొక్కుకుంటూ యుద్ధభూమి అంతటా వీరవిహారం చేస్తున్నారు. ఇంతలో దుర్యోధనుడి సోదరులందరూ కలిసి ఒక్కొమ్మడిగా అంతులేని సైన్యాన్ని వెంటబెట్టుకుని తమ రథాలతో భీముని మీదకు దూకారు. ఎత్తైన పర్వతాన్ని మేఘాలు కప్పినట్టుగా కౌరవులు భీముడిని కమ్మేశారు. ఇది చూసిన అర్జునుడు తన ధనస్సును ఎక్కుపెట్టి వారి మీదకు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం కౌరవుల చుట్టూ ఒక అగ్ని వలయంలా ఏర్పడి వారు నిలుచున్న ప్రదేశమంతా మంటలు చెలరేగించాయి. దాంతో భయపడిన గుర్రాలు, ఏనుగులు తమ అధిపతుల ఆదేశాలను అనుసరించడం మాని ఇష్టం వచ్చినట్లుగా అటూ ఇటూ తిరుగుతూ పరుగులు తీస్తూ కౌరవ సేనలను చెల్లాచెదరు చేశాయి. అర్జునుడిని చూసి భయపడిన కౌరవులు భీష్ముడి రథం వెనక్కు వెళ్లి దాక్కున్నారు. వారి వెనుకే కౌరవ సైన్యం కూడా పరుగులు పెట్టింది. తమ సేనలు పారిపోవడం చూసిన దుర్యోధనుడు, సైనికులారా పారిపోకండి, ధైర్యంగా పోరాడండి, విజయం మనదే అని చెప్పి తన మాటలతో సైనికులను యుద్ధానికి పురిగొల్పుతూ తన రథాన్ని భీమార్జునుల వైపుగా నడిపించాడు దుర్యోధనుడు. ఆ మాటలు విని తిరిగి ధైర్యం తెచ్చుకున్న కాంభోజ, సింధు, గాంధార, సౌవీర, కళింగ, త్రిగర్త సేనలు దుర్యోధనుడి వెనుక చేరాయి. అందరూ కలిసి ఒక్కొమ్మడిగా భీమార్జునులను ముట్టడించారు. ఇది చూసిన ధర్మరాజు ఛేది, కాశ, కరూశ, పాంచాల సేనలతో కలిసి భీమార్జునులకు సాయంగా అక్కడికి వచ్చి కౌరవ సైన్యంపై విరుచుకుపడ్డారు. అప్పుడు వింధాను విందులు, కాశీరాజుతో, భీముడు సైంధవుడితో, సహదేవుడు వికర్ణునితో, చిత్రసేనుడు శిఖండితో, దుర్యోధనుడు విరాటునితో, నకులుడు త్రిగర్తలతో, ద్రోణుడు చేకితాన సాత్యకులతో, కృపాచార్యుడు దృష్టద్యుమ్నుడితో, అభిమన్యుడు సాల్వ కేకేయ రాజులతో, ఘటోత్కచుడు కౌరవులతో తలపడుతున్నారు. అలా ఇరు వర్గాల వారు ఘోరాతిఘోరంగా యుద్ధం చేస్తున్నారు. అస్త్రశస్త్రాలు ఒకదానితో మరొకటి ఢీకొని మంటలు చెలరేగుతున్నాయి. రథాలు గుద్దుకొని కింద పడిన ఏనుగులు, ఆ ఏనుగులు వాటి తొండాలతో పట్టుకొని విసిరిన సైనికులు, గుర్రాల తాకిడికి గాయపడ్డ పదాతి దళాలు, తెగిపడిన సైనికుల అవయవాలు, కాలువలు గట్టి పారుతున్న రక్తపు ప్రవాహంతో యుద్ధభూమి అంతా నిండిపోయింది. భీముని పరాక్రమం చూసిన భీష్ముడు అతడిని ఎలాగైనా అడ్డుకోవాలని అనుకొని తన పదునైన బాణాలను అతడిపై సంధించాడు. అది చూసిన సాత్యకి భీమునికి తోడుగా వచ్చి నిలిచాడు. ఉజ్వలమైన వాడి బాణాలను భీష్ముడి మీదకు ప్రయోగించాడు. దాంతో కోపించిన భీష్ముడు ఒకే బాణంతో సాత్యకి యొక్క రథ సారథిని చంపాడు. ఆ రథం అదుపు తప్పి అటూ ఇటూ ఊగసాగింది. దానికి కట్టి ఉన్న గుర్రాలు కకావికలమయ్యాయి. అలా రథంపై నిస్సహాయంగా ఊగిసలాడుతున్న సాత్యకిపై బాణం సంధించడం ఇష్టం లేక భీష్ముడు అతడిని విడిచిపెట్టి పాండవ వ్యూహాన్ని చీల్చి చండాడసాగాడు. ఆ విధంగా కురుక్షేత్ర యుద్ధం 5వ రోజు కొనసాగింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం మునుముందు రోజుల్లో. జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.